ఈ యొక్క వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. ఈరోజు మన వర్తమానం ఏంటంటే ఇదే టాపిక్. మొట్టమొదటిసారిగా బైబిల్లో ఒక పేరు వినిపిస్తుంది. ఆ పేరు ఏం పేరంటే బయల్జెబూలు. బయల్జెబూలు పేరేం పేరు? బయల్జెబూలు. అసలు దెయ్యం వెళ్ళగొట్టడం అనే సీను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ వినబడుతుంది. ఏమని? దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. యేసుక్రీస్తు వారు దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. ఈ సందర్భం ఏంటంటే దెయ్యం పట్టింది, యేసుక్రీస్తు వెళ్ళగొట్టాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పాత నిబంధనలు ఎవరికైనా దెయ్యం పట్టిందా? సౌలు రాజుకి దెయ్యం పడితే ఎలా వెళ్ళగొట్టాడు? మ్యూజిక్ వేసాడు, అంతే. ఏం చేశాడు? మ్యూజిక్ వేసాడు, సితారా వేయించాడు, దెయ్యం పోయింది. అదొక్కటే సందర్భం. మరి కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దెయ్యం పట్టిన సీన్ మారింది. దెయ్యం పట్టిన సీన్ మారింది. దెయ్యం ఇప్పుడు ఎలా పట్టింది? దెయ్యం ఎలా పట్టింది? దెయ్యం పట్టిన తర్వాత నానా రకాలుగా ఇక్కడ జరుగుతూ ఉండి మనిషి శరీరంలోకి దూరి మనిషి శరీరంతో ఒక ఆటలాడుకుని మనిషిని కృంగదీసి గాయాలు పాలు చేసి కింద పడేటట్టు చేసి మనిషిని చాలా అల్లకల్లోలం చేసింది. ఇలాంటి దెయ్యాలు పట్టడం అనేది పాత నిబంధనలు ఎక్కడన్నా ఉందా? అందరూ చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, దెయ్యాలు పట్టడం అనేది పాత నిబంధనలో ఉందా? ఎలాంటి దెయ్యాలు పట్టడం ఉందా? చెప్పాలి, అందరూ చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. పాత నిబంధనలో ఎలాంటి దెయ్యాలు పట్ట అంటే శరీరం లోపలికి వచ్చి శరీరాన్ని కృంగదీసి శరీరాన్ని గాయాలు పాలు చేసే దెయ్యాలు పాత నిబంధనలు ఉన్నాయా? లేవు. మొట్టమొదటిసారిగా ఇలాంటి దెయ్యం పట్టే సందర్భం ఇదే మార్కు సువార్తలో మనం చదువుతున్న సందర్భం. ఈ మార్కు సువార్తలో ఈ దెయ్యాలు పట్టినటువంటి సందర్భం వచ్చేసరికి అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు వచ్చేమన్నారు. ఇప్పుడు చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసుక్రీస్తు అని మరొక సందర్భంలో ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని తిడతారు. ఏమని తిడతారంటే నువ్వు బయల్జెబూలు పట్టినవాడు అంటారు. బయల్జెబూలు పట్టినాడంటే దెయ్యాలు పట్టినవాడు అని, బయల్జెబూలు పట్టినవాడు అని యేసుక్రీస్తుని తిడతారు. తిట్టడం అని అంటే అక్కడ నువ్వు దెయ్యం పట్టినోడివి అని యేసుక్రీస్తు వారి మీద అంట మనం వింటున్నాం. ఇప్పుడు దెయ్యం పట్టినటువంటి సందర్భం, ఆ సందర్భంలో పోతే బయల్జెబూలుకి దెయ్యాలకి ఏదో సంబంధం. అందులో కూడా చెబుతామన్నాడు, దెయ్యాల అధిపతి అయిన బయల్జెబూలు. అంటే దెయ్యాలకి హెడ్ ఎవరంట? చెప్పండి, దెయ్యాలకి హెడ్ ఎవరు? బయల్జెబూలు. కొత్త సబ్జెక్టు, చాలా కొత్త సబ్జెక్టు కాబట్టి కొత్తగానే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ విననటువంటి సబ్జెక్టు. కనీసం ఇలాంటి థాట్ కూడా వచ్చుండదు. దాంట్లోకి మనం వెళ్తున్నాం. ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తాం? చాలా లోపలికి వెళ్ళిపోవాలంటే ముందు బుర్రను రెడీ చేసుకోవాలి. ఏమని? దెయ్యం పట్టడం అని అంటే కొత్త నిబంధనలోనే శరీరానికి దెయ్యం పట్టినటువంటి సందర్భం మనకు కనపడతాం. పాత నిబంధనలో శరీరాన్ని గాయపరిచి దెయ్యాలనేది లేవు. ఉన్నాయా? లేవు. పాత నిబంధనలో దురాత్మ వచ్చి సౌలు రాజుని ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు ఏం చేశారు? దెయ్యం పోవటానికి అక్కడ ఏం చేశారంటే ఈ సితారా వాయించే వాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి అని చెప్పి మ్యూజిక్ తీసుకొచ్చారు. మ్యూజిక్ వాయించారు, దెయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధనలు ఎక్కడ మ్యూజిక్ వేస్తే దెయ్యం పోదు. ఇప్పుడు దెయ్యం పట్టింది అనుకోండి, ఏం చేయాలి? ఆ సితారా వాయించేవాడు ఆ మ్యూజిక్ షాప్ దగ్గరికి పోయి ఆ ఏఆర్ రెహమాన్ ఎవరిని అడిగేసి ఎవరైనా ఒక మంచి మ్యూజిషియన్ పంపించండి, ఫ్లూట్ అయిన పంపించండి అని చెప్పి ఫ్లూట్ అయిన తీసుకొచ్చి కీబోర్డ్ అయిన పంపిస్తే దెయ్యం పోయిద్దా? ఇప్పుడు పోదు. అంటే అక్కడికి ఏదో జరిగిందా లేదా? ఏం జరిగింది? ఒక మార్పు. ఆ మార్పు గురించి మాట్లాడతా ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు బయల్జెబూలు పట్టినవాడు అని తిట్టిన సందర్భం ఒకటైతే ఇక్కడేమంటున్నారు?
నువ్వు దెయ్యాలను ఎలా ఎల్లగొట్టావో తెలుసా? దెయ్యముల అధిపతి అయిన బయల్జుబూలు వలన నువ్వు వెళ్ళగొడుతున్నావు. ఎవరి వలన వెళ్ళగొడుతున్నావు? దెయ్యాల అధిపతి అయిన బయల్జుబూలు వలన నువ్వు పోగొడుతున్నావు. మరి దెయ్యాల అధిపతి బయల్జుబూలు అనే సంగతి మీకు ఎవరికన్నా తెలుసా? సైతాన్ అంటాం, దెయ్యం అని అంటాం, అపవాది అని అంటాం, పడిపోయిన దేవదూతలు అంటాం, ఎన్నేనో మాట్లాడతాం. కానీ వీళ్ళ సంభాషణలోకి మనం పోవాలి. ఇప్పుడు ఎవరి సంభాషణ ఇక్కడ ఎవరెవరు మాట్లాడుతున్నారు? మరొకసారి ఈ వచ్చిన అర్థమైతేనే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళేది. మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జుబూలు పట్టిన వాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరో? శాస్త్రులు. ఎక్కడున్న శాస్త్రులు? వాళ్ళు యెరూషలేములో ఉన్న శాస్త్రులు. ఆ యెరూషలేములో ఉన్న శాస్త్రులు వచ్చి యేసుక్రీస్తుని దెయ్యాలను వెళ్ళగొట్టాడు అని అంటే వాళ్ళు ఏమంటున్నారు? దానికి నువ్వు ఎవరి వల్ల వెళ్ళగొట్టావు? దెయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వలన వెళ్ళగొడుతున్నావు. ఇప్పుడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వలన వెళ్ళగొడుతున్నావు అనే మాట శాస్త్రులు అన్నారంటే శాస్త్రులకు బయల్జుబూలు గురించినటువంటి సంగతి తెలుసా తెలీదా? శాస్త్రులకు తెలుసు. మరి ఎన్నటువంటి యేసుక్రీస్తుకు బయల్జుబూలు గురించి తెలుసు. పోనీ అక్కడ ఉన్నటువంటి జనాలకు వాళ్ళకు బయల్జుబూలు గురించి తెలుసా? వాళ్ళకి తెలుసు. ఇదంతా యెరూషలేము దగ్గర జరుగుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో మనందరం కూర్చుని ఉన్నాం. ఇప్పుడు బయల్జుబూలు గురించి నీకు తెలుసా తెలీదా? నీకు తెలిసినటువంటి దేవుళ్ళు దేవతలు సెట్టు వేరు. నీకు రాముడు తెలుసు, కానీ యెరూషలేములో ఉన్న వాళ్ళకి రాముడు తెలుసా? తెలియదు. నీకు కృష్ణుడు తెలుసు. కృష్ణుడు అంటే ఎట్లా ఉంటాడంటే చెబుతావు, తలకి పింఛను పెట్టుకుని ఉంటాడు, గోకులంలో ఉంటాడు. నీకు తెలుసు కృష్ణుడి గురించి. మరి యెరూషలేములో ఉన్న వాళ్ళకి తెలుసా కృష్ణుడి గురించి? చెప్పాలి. తెలుసా తెలీదా? అందరు రెస్పాండ్ అవ్వాలి. తెలియదు. అంటే నీకు పోచమ్మ తెలుసు, ఎల్లమ్మ తెలుసు. అలాగే నెల్లూరులో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. నెల్లూరు అంటే ఏ దేవుడికి ఫేమస్ అండి? రంగనాయకులు. ఈ రంగనాయకులు తెలుసా యెరూషలేము వాళ్ళకి తెలుసా? తెలియదు. అలాగే నెల్లూరులో మన ముస్లిమ్స్ ఒక పండగ చేస్తారు దర్గాలో. ఏంటది? రొట్టెల పండగ. ఈ రొట్టెల పండగలో చేసే ఈ సంగతి యెరూషలేము వాళ్ళకి తెలుసా? తెలియదు. అంటే ఇక్కడ లోకల్లో ఉన్న సంగతిలో మనకు తెలుసు. యెరూషలేములో ఉన్నటువంటి సందర్భంలోకి మనం వెళ్తే అక్కడి నుంచి మనం ఏం చేయాలంటే బయల్జుబూల్ని కనుక్కోవాలంటే ఎక్కడ పోవాలి? మనం యెరూషలేములోకి పోవాలి. నేను చాలాసార్లు మీకు చెబుతూ ఉంటా, బైబిల్ అనేది ఆంధ్రప్రదేశ్ కల్చర్తో చదివితే ఒక ముక్క కూడా అర్థం కాదు. బైబిల్ అనేది ఎక్కడ జరిగిన సందర్భం? యెరూషలేము కల్చర్ తెలియాలి, యూదుల కల్చర్ తెలియాలి, యూదుల గ్రంథం, యూదుల మధ్య ఏం జరిగిందో తెలిస్తే అప్పుడు మనకు బైబిల్ అర్థమైంది. యేసుక్రీస్తు వారి బోధలో అంతకుముందు ఒక కాంట్రవర్సీ డీల్ చేసాం, నతానియేలు గురించి. ఏంటి ఆ కాంట్రవర్సీ? ముందు ఆయన నజరేతులోంచి మంచిదేది రాదన్నాడు. తర్వాత ఇమీడియట్గా ఏమన్నాడు? నువ్వు ఇశ్రాయేలు రాజువే, నువ్వు మెస్సయ్యావే, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను అని చెప్పి యేసుక్రీస్తు అన్న మాటకు ఆయన కన్విన్స్ అయ్యాడు. అంజూరపు చెట్టు కింద కూర్చున్నామంటే ఏం చేసామనే దాన్ని మనం ఆల్రెడీ ఇదే ప్లేస్ నుంచి డీల్ చేసాం. అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, అది ఇంకా పబ్లిక్లో పెట్టలేదు, పెడతాను త్వరలో. వినండి, ఒక మంచి కాంట్రవర్సీ. అది తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాం? యూదుల కల్చర్లోకి వెళ్ళాం. యూదుల కల్చర్లోకి వెళ్తేనే నతానియేలు ఏమన్నాడు, ఫిలిప్ ఏమన్నాడు, యేసు ఏమన్నాడు, వాళ్ళ ముగ్గురు మధ్య జరిగిన ఒక బ్యూటిఫుల్ ఇంటలెక్చువల్ సంభాషణ. ఇంటలెక్చువల్స్ అంటే మేధావులు మాట్లాడుకునే మాటలే. అలాంటి మాటలోంచి ఫస్ట్ ఫిలిప్ వచ్చి నేను యేసుక్రీస్తుని తెలుసుకున్నాను అనగానే నతానియేలు ఏమన్నాడు? ఎవరైనా అన్నాడు. అనగానే ఆయన ఎవరో కాదు మన నజరేతులో నుంచి వచ్చాడే, ఆ నజరేతులోంచి వచ్చిన ఆయన పలానా ఆయన అని చెప్పేసరికి అప్పుడు ఆయన వెంటనే క్వశ్చన్ చేశాడు. ఏమని? అకార్డింగ్ టు ద రూలు ప్రకారం నజరేతులో నుంచి మెస్సయ్య రాడు కదా.
మెస్సయ్య వచ్చాడు అని అంటే నువ్వు తప్పుడు సిద్ధాంతాలు చెబుతున్నావు అని చెప్పి ఆయన తిరిగి క్వశ్చన్ చేశారు. వెంటనే వాళ్ళిద్దరు యేసుక్రీస్తు దగ్గర మాట్లాడుతున్న టైంలో యేసుక్రీస్తు వారు అన్నారు, నతానియేలు నీవు నిజమైన ఇశ్రాయేలుడివి. ఎందుకని ఆయన నువ్వు నమ్మలేదు కదా అని చెప్పి ఆయన తిట్ల, నమ్మలేదు కదా అని చెప్పి ఏం చేస్తున్నాడు, ఆయన మెచ్చుకుంటున్నాడు. ఏమని, నువ్వు లేఖనాలు కరెక్ట్గా ఉందో లేదో నువ్వు కరెక్ట్గా క్వశ్చన్ చేసావు. నజరేతులోంచి మంచోడు వస్తాడా? రాడు. నజరేయుడా నా యేసయ్యా అని పాడతామే. ఈ నజరేతులోంచి మెస్సయ్య రాడు లేఖనాల ప్రకారం. ఇలాంటి కౌంటర్ క్వశ్చన్ వేసిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు, ఏమని నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను అంటే ఆ మాటకు వెంటనే ఇమీడియట్గా అన్నాడు, నువ్వు నిజమైన మెస్సయ్యావి, నేను నమ్ముతున్నా అని చెప్పి శిష్యుడు అయిపోయాడు. అంటే అంజూరపు చెట్టు కింద కూర్చున్నాను అనే సంగతి చెప్పగానే ఎందుకు కన్విన్స్ అయ్యాడో తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి పోవాలి? యూదుల కల్చర్లోకి పోవాలి. అలాగే ఈరోజు మనం ఏం డీల్ చేస్తున్నామంటే బయల్జబూలు. ఈ బయల్జబూలు గురించి మనం డీల్ చేయాలంటే ముందు ఎక్కడికి పోవాలంటే ఒక జాతి ప్రజల దగ్గరికి పోవాలి. బైబిల్లో ప్రతిదానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి మనం పోవాలా వద్దా? ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనందరం పోదాం. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను, అనువార్. ఆగండి. ఇప్పుడు జలప్రళయం తర్వాత నోవాకు ఎంతమంది కొడుకులు? షేము, హాము, యాపేతు. ఈ షేము, హాము, యాపేతులో పెద్దోడెవరో? షేము, హాము, యాపేతులో పెద్దోళ్ళు ఎవరో? షేము, హాము, యాపేతులో పెద్దోళ్ళు ఎవరో చెప్పాలి. మనం పోయిన వారం అంతసేపు మాట్లాడుకున్నాం. షేము, హాము, యాపేతులో పెద్దోళ్ళు ఎవరనంటే యాపేతు. రెండో ఆయన షేము, మూడో ఆయన హాము. ఇదంతా మనం బైబిల్లో నుంచి పోయిన వారం సుమారుగా గంట పైన దీని గురించి మాట్లాడుకున్నాం. గుర్తుందా లేదా? దీన్ని యూట్యూబ్లో కూడా మనం ఎక్కిస్తున్నాం, నీట్గానండి. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఆ రోజు ఈ యొక్క టాపిక్ని అక్కడ పెడుతున్నాం. నోవాహు కుమారుల్లో పెద్ద ఆయన పేరు ఏం పేరు? యాపేతు. రెండో ఆయన పేరు ఏం పేరు? షేము. మూడో ఆయన పేరు ఏం పేరు? హాము. ఇది బయోలాజికల్ లిస్ట్. కానీ ప్రయారిటీ లిస్టులో షేము, హాము, యాపేతు అనే సీక్వెన్స్ ఉంటుంది. ప్రయారిటీ లిస్ట్ ఏంటి? షేము, హాము, యాపేతు. ఈ వచనాలు మనకు అర్థమయ్యేసరికి రెగ్యులర్గా పలికి పెద్దోడు ఎవరంటే షేము, చిన్నోడు ఎవరంటే యాపేతు అని మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ సీక్వెన్స్ ఏంటి? యాపేతు, షేము, హాము. కాసేపు మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం హాము కుమారుల గురించి చదువుతున్నాం. హాము నుంచి ఎవరు వచ్చారు? ఆఫ్రికా జాతీయులు వచ్చారు, నల్ల జాతీయులు వచ్చారు. హాము నుంచి ఎవరు వచ్చారు? నల్ల జాతీయులు ప్రజలు వచ్చారు. ఈ నల్ల జాతీయుల ప్రజలు వాళ్ళందరూ వెళ్ళి ఆఫ్రికాలో సెటిల్ అయ్యారు. ఆఫ్రికా అలాగే ఆసియాలో సముద్రం పక్కన, మధ్యధరా సముద్రం పక్కన సెటిల్ అయినటువంటి ప్రజలు. ఈ ప్రజల్లోంచి ఒక ప్రజలు మనకు తెలియాలి ఈరోజు. వాళ్ళని పట్టుకుని అక్కడ నుంచి బయల్జబూల్ దగ్గరికి పోతాం. ఎవరిని పట్టుకుని? ఒక జాతి ప్రజలను పట్టుకుని అక్కడ నుంచి మనం బయల్జబూల్ దగ్గరికి పోదాం. చదవండి. హాము కుమారులు ఎవరెవరు? మరొకసారి 6వ వచనం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను, అనువార్. 7వ వచనం. కూషు కుమారులు. ఇప్పుడు మనం కూషు కుమారుల దగ్గరికి వస్తున్నాం. కూషు కుమారులు శబా, హవీల, సప్త, రాయమ, సబక్త, అనువార్. రాయమ కుమారులు షేబా, దదాను, అనువార్. 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను. కూషు కుమారుడు ఎవరో? నిమ్రోద్. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. భూమి మీద మొట్టమొదటి పరాక్రమశాలి ఎవరో? నిమ్రోద్. ఈ నిమ్రోద్ ఏం చేశాడంటే పట్టణాలను కట్టడం ప్రారంభించాడు. ఇప్పుడు చెప్పండి, నిమ్రోద్ నల్లోడా తెల్లోడా? నిమ్రోద్ నల్లోడా తెల్లోడా? నిమ్రోదు నల్ల జాతీయుడు. ఎందుకని? వాళ్ళ పితరుడు ఎవరో? హాము. నోవాహు నుంచి హాము. ఈ హాము నుంచి వచ్చిన వాళ్ళందరూ నల్ల జాతీయులు. షీనారు అనే ప్రాంతం దగ్గర సెటిల్ అయ్యారు.
షీనారు అనే ప్రాంతం అంటే ప్రజెంట్ ఇరాక్ దేశం. ఏ దేశం? ఇరాక్ దేశం. ఈ హాము సంతానం ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారంటే ఆఫ్రికా ఖండం మొత్తం హాము సంతానం. అలాగే సముద్రానికి ఆసియాలో ఉన్నటువంటి ఆ కార్నర్ ప్లేస్ అంతా ఎవరు సెటిల్ అయ్యారు? హాము సంతానం సెటిల్ అయ్యారు. అందులో ఒక భూభాగమే షీనారు దేశం. ఈ షీనారు దేశంలోనే బాబేలు ఉంటుంది. ఆ బాబేలే నేటి బాగ్దాద్. ఆ దేశమే ఈరోజు ఇరాక్ దేశం. ఏ దేశం? ఇరాక్ దేశం. ఈ ఇరాక్ దేశం చుట్టుపక్కల ప్రాంతంలో మొట్టమొదటి ఈయన ఏం చేశాడంటే పట్టణాలను కట్టించడం ప్రారంభించాడు. మొట్టమొదటి పట్టణాలు కట్టించడం ప్రారంభించింది ఎవరో? జలప్రళయం తర్వాత మొట్టమొదటి పట్టణాలు ప్రారంభించింది ఎవరో? నిమ్రోద్. ఏమేం కట్టించాడో మనం ఒకసారి మనందరం చదువుతాం. 11వ వచనం, ఆదికాండం 10వ అధ్యాయం 11వ వచనం నుంచి ఆ దేశంలో నుండి 10 నుంచి మొదలు పెడదాం. షీనారు దేశంలోని బాబేలు, ఎరెక్కు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. వీటితో స్టార్ట్ చేసి ఇంకా పైదాకి వెళ్ళిపోతున్నాడు. ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నీనివేను, రహోబోతీరును, కాలాహును, నీనివేకును కాలాహును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహా పట్టణం. ఈ సిటీ కల్చర్ని ఫస్ట్గా స్టార్ట్ చేసింది ఎవరో? నిమ్రోదు ఏ ప్రాంతంలో? ఆఫ్రికా దేశంలో కాదు. ఆయన ఏ దేశంలో? ఆసియా ఖండంలోనే బాబేలు దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఈ బాబేలు దగ్గర నుంచి మొదలుపెట్టి పైకి కట్టుకుంటూ వెళ్ళాడు పట్టణాలు. అందులో నీనివే అనే పట్టణాన్ని కట్టించింది నిమ్రోదే. రెసెను అనే పట్టణాన్ని కట్టించింది నిమ్రోదే. అక్కదు అనే పట్టణాన్ని కట్టించింది నిమ్రోదే. మీరేం చేయాలంటే ఇప్పుడు చిన్ననాటి స్కూల్ డేస్లోకి ఒకసారి వెళ్ళిపోవాలి. స్కూల్లో 10th క్లాస్ లోపు చదువుకున్న సోషల్ పుస్తకాల్లోకి పోవాలి. సోషల్ పుస్తకాలు హిస్టరీ బుక్స్. ఆ హిస్టరీ పుస్తకాల్లో కూడా మీరు కొన్నిటి గురించి చదివి ఉంటారు. ఏమనంటే ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్, అంటే 2 నదుల మధ్య ఉన్నటువంటి అత్యంత భూమి మీద ఉన్నటువంటి అత్యంత పచ్చని ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే మెసొపొటేమియా అంటారు. మెసొపొటేమియా. అబ్రహాం ఎక్కడోడు? మెసొపొటేమియా వాడైనా అబ్రహాం. ఈ మెసొపొటేమియా ఏ నదుల మధ్య ఉందంటే యూఫ్రటీసు, టైగ్రస్ నదులు. ఈ 2 నదుల మధ్య ఉన్నటువంటి అత్యంత పచ్చటి ప్రాంతం, దాని పేరే మెసొపొటేమియా. ఈ మెసొపొటేమియా ప్రాంతం నుంచి రాజ్యాలు మొదలైనవి. మొదటి మనిషి అక్కడే పుట్టాడు. మొదటి సామ్రాజ్యం అక్కడే. ప్రపంచంలో మొట్టమొదటిది ఏదైనా తీసుకోండి, అదంతా మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే యూఫ్రటీసు, టైగ్రస్ నదుల మధ్య నుంచే వచ్చిద్ది. కావాలంటే రాసి పెట్టుకోండి. ఇది కాకుండా ఎవరైతే చెప్పినా తప్పు. మొట్టమొదటి రాజులు ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచే వస్తారు. మొట్టమొదటి రాత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచే వచ్చింది. మొట్టమొదటి చక్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచే వచ్చింది. మొట్టమొదటి లిపి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచే వచ్చింది. మొట్టమొదటి భాష ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచే వచ్చింది. ఏది మొదలైనా ఎక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి? మెసొపొటేమియా అనే ప్రాంతం నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈ నిమ్రోదు కూడా తన పట్టణాలు కట్టించింది మెసొపొటేమియాలో నుంచే. 2 నదుల మధ్య, యూఫ్రటీసు, టైగ్రస్ నదుల మధ్య. క్రైస్తవులు సోషల్, జాగ్రఫీ చదవటం మర్చిపోయారు. అసలు చాలామందికి తెలియదు. చాలామంది సేవకులకు కూడా జాగ్రఫీ చదవాలని, హిస్టరీ చదవాలని తెలియదు అసలు. ఎందుకు తెలియదు అని అంటే బైబిల్ చదివేటప్పుడు ఆత్మీయ అర్థాలను అలవాటు చేసుకుని అక్కడ అర్థం కానప్పుడు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఆత్మీయ అర్థాలు పెట్టేస్తారు. అర్థం కాని దగ్గర ఏం పెడతారు? ఆత్మీయ అర్థాలు పెట్టేస్తారు. ఆ ఆత్మీయ అర్థాలు ప్రసంగాలు చెప్పి ఇందులో ఉన్న ఒరిజినాలిటీ తెలుసుకోవాలన్న ఆలోచన ఎప్పటికీ రాదు. ఇప్పుడు ఐగుప్తులోంచి బయటకు వచ్చాం అని ఉంది. ఐగుప్తులోంచి ఎర్ర సముద్రం దాటి ఎక్కడికి వచ్చాం? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చాం అనే మాటని, అది హిస్టారికల్గా కాకుండా మన క్రైస్తవ సంఘాలు జనరల్గా మాట్లాడేది ఏంటి? ఐగుప్తు అనే బానిసత్వంలో నుంచి, ఎర్ర సముద్రం అంటే యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడి ఎక్కడికి చేరాం? పాలు తేనెలు ప్రవహించు ఈ సంతోషకరమైన దీంట్లోకి మనం చేరాం. అంతేనా కదా? ఇవన్నీ ఏంటి? ఆత్మీయ అర్థాలతో ఉండే మాటలు. ఇప్పుడు ఆత్మీయ అర్థాలతో చెప్పుకోవటం తప్పని నేను అన్ను. అది సంఘంలో ఒక విశ్వాసిని రక్షించడానికి ఉపయోగపడిందంటే ఓకే. కానీ బైబిల్ నేర్చుకోవాలి అనే దగ్గర ఆత్మీయ అర్థాలు అక్కడ ఇరికిస్తే సెట్గా అర్థమవుతుందండి. బైబిల్ నేర్చుకోవాలనే దగ్గర
అర్థం కానప్పుడు ఆత్మీయ అర్థాలు పెట్టినట్టుగా ఇక్కడ పెట్టాలంటే కుదరదు. ఇక్కడ ఏం చేయాలి? ఆ చరిత్రలోకి పోవాలి, ఆ జాగ్రఫీలోకి వెళ్ళాలి. అందుకే మీకు అంతకుముందు చెప్పాను, బైబిల్ నేర్చుకోవాలన్న తపన ఎవరికన్నా ఉంటే మొట్టమొదటగా మీరు కొనాల్సింది బైబిల్ అట్లాస్ అనేది ఒకటి కొనండి అని చెప్పాను. కొన్నారండి ఎవరన్నా? తెలుగులో కూడా ఉంటుంది. బైబిల్ అట్లాస్ కొనండి. బైబిల్ అట్లాస్ అని ఒక పుస్తకం ఉంటుంది, 800-1000 రూపాయలు ఉంటుంది. కొనండి. కొన్న తర్వాత అప్పుడు బైబిల్ చదివేటప్పుడు అది తీయండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ ప్రాంతం ఏంటి, దాని లొకేషన్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, దాని జాగ్రఫీ ఏంటి, అది ఏ ప్రాంతం, అక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం, బైబిల్లో ఎన్నెన్నో చెబితే అవన్నీ అర్థం కావాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అవన్నీ ఆ భూభాగంలోకి మనం వెళ్ళిపోవాలి. ఆ భూభాగంలోకి, ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా ఉంటే అది ఎప్పటికీ అర్థం కాదు. అర్థం కావాలంటే ఏం చేయాలి? చరిత్ర తెలియాలి, జాగ్రఫీ తెలియాలి, దానికి ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలియాలి. ఇప్పుడు నిమ్రోదు పట్టణాలను కట్టడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి? మెసొపొటేమియాలోని. ఈ పట్టణాల్లో ఏ ఏ నదుల మధ్య ఉండే? ఆయన ఏ పట్టణమైనా తీసుకోండి, యూఫ్రటీసు టైగ్రస్ నదుల మధ్య ఉంటుంది. యూఫ్రటీసు టైగ్రస్ నదుల మధ్య ఉంటుంది. ప్రపంచం అత్యంత పచ్చని ప్రాంతం అదే. ఏదైనా తోట ఎక్కడుంది? అంతకుముందు చెప్పి ఏదైనా తోట ఎక్కడుంది? అది కూడా ఇరాక్ దేశంలోనే ఎరేదు అనే ప్రాంతంలో ఏదైనా తోట ఉంటుంది. ఏదైనా తోట దగ్గర ఎన్ని నదులు ఉన్నాయి? 4 నదులు. ఆదికాండం చదివినప్పుడు మనకు తెలుసు, పీషాను, గీహాను, యూఫ్రటీసు, టైగ్రస్. 4 నదులు ఉన్నాయి. అంటే ప్రపంచం అత్యంత చిత్తడి నేల ఏదంటే ప్రస్తుతం ఏదేను తోటగా పిలువబడుతున్నటువంటి మెసొపొటేమియా మార్షెస్ అంటారు. ఎప్పుడు తడిగానే ఉంటుంది అక్కడ. ఇరాక్లో ఉన్నటువంటి మెసొపొటేమియన్ మార్షెస్. ఈ మెసొపొటేమియన్ మార్షెస్లో ఇల్లు ఎలా ఉంటాయి అంటే నీళ్ల మధ్యలో ఇల్లు ఉంటాయి. అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? పడవలు వేసుకుని పోవాలి. పడవలు వేసుకుని పోవాలి. వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ లివింగ్ స్టైల్ వేరు, వాళ్ళ భోజన అలవాట్లు వేరు. అర్థమవుతుందండి? ఇలాంటివి ప్రపంచంలో ప్రకృతిలో చాలా ఉంటాయి. మనం ఏంటంటే ఈ నెల్లూరులో ఇక్కడెక్కడే ఆగిపోయి ఇక్కడెక్కడే చూసేసి బైబిల్ని ఇక్కడి నుంచే అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఎప్పటికీ అర్థం కాదు. ఒక క్రైస్తవుడు అనే వాళ్ళకి ఒక డ్రీమ్ ఏంటంటే బైబిల్లో ఉన్న ప్రతి సంగతిని చచ్చిపోయేలోపు అర్థం చేసుకోవడంలో ప్రయత్నం చేయాలి. చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి. చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళిపోవాలి, దాని మీద బుర్ర పెట్టాలి, దాని మీద ఆలోచన చేయాలి. చేయాలా వద్దా? అలా చేస్తేనే అప్పుడు మనకి బైబిల్ అర్థమై. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? హాము సంతానం అంటే నల్ల జాతీయులు. ఈ నల్ల జాతీయులు ఆఫ్రికా ఖండం మొత్తాన్ని ఆక్రమించారు. అలాగే ఆసియా ఖండంలో ఈ బాబేలు ప్రాంతం, ప్రజెంట్ ఇరాక్ అని పిలుస్తున్నటువంటి ఈ ప్రాంతం, ఆ ప్రాంతాన్ని కూడా వీళ్ళే ఆక్యుపై చేశారు. అక్కడ వరకు ఇంకా కంటిన్యూ చేద్దాం. ఆదికాండం 10వ అధ్యాయం 14వ వచనం నుంచి ఎవరైనా చదవండి. సరే 13 నుంచి బేస్ వేసుకుని వెళ్దాం. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తుహీయులను, పత్రుసీయులను, కస్లుహీయులను, కఫ్తోరీయులను కనేను. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు మిస్రాయిం అంటే ఎవరి కొడుకు? ఆల్రెడీ మనం చదివి ఒక్కసారి బ్యాక్ వచ్చిన చదివి మిస్రాయిం ఎవరి కొడుకు చెప్పండి. మిస్రాయిము ఎవరి కొడుకు? మిస్రాయిము ఎవరి కొడుకు? ఈరోజు మనం మొదలుపెట్టిందే దాంతో. మిస్రాయిము ఎవరి కొడుకు? అక్కడ క్లారిటీ రావాలి ముందు మనకి. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం మరొకసారి. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం మరొకసారి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. మిస్రాయిం ఎవరి సంతానం? హాము సంతానం. హాము అంటే నల్లగుంటాడు, తెల్లగుంటాడా? నల్లగుంటాడు. ఈ మిస్రాయిము ఆ రోజుల్లో సింహపూరి, ఈరోజు నెల్లూరు. ఆ రోజుల్లో మిస్రాయిము, తర్వాత దాని పేరు ఐగుప్తు. ఏం పేరు? ఐగుప్తు. బైబిల్ చరిత్రలో సగం అంతా ఐగుప్తే. మోషే ఎక్కడ పుట్టాడు? మోషే ఎక్కడ పెరిగాడు? ఐగుప్తు. మోషే ఎవరిని విడిపించాడు? ఇశ్రాయేల్ ప్రజలు. ఎక్కడి నుంచి? ఐగుప్తు బానిసత్వంలోంచి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 100 సంవత్సరాలు ఉండారు. ఆ 100 సంవత్సరాల చరిత్ర అంతా ఐగుప్తు చుట్టూతానే తిరిగింది.
ఈ ఐగుప్తులో సెటిల్ అయిన వాళ్ళు ఎవరంటే హాము సంతానములో నుంచి మిశ్రాయిము. హాము కుమారుల్లో మిశ్రాయిము ఎక్కడ సెట్ అయ్యాడు? ఐగుప్తు అనే దేశం. ఐగుప్తు అనే దేశం ఎక్కడుంది? ఆఫ్రికా ఖండం. ఐగుప్తు అనేది ఎక్కడుంది? ఆఫ్రికా ఖండం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మిశ్రాయిము కుమారుల గురించి మాట్లాడుతున్నాం. ఎవరి దగ్గరికి వస్తున్నామండి? మిశ్రాయిము కుమార్. ఈ మిశ్రాయిము కుమారులు ఎవరనేది మరొకసారి 13వ వచనం నుంచి మొదలు పెడదాం. 13వ వచనం, ఆదికాండం 10వ అధ్యాయం 13వ వచనం. మిశ్రాయిము లుదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తుహీయులను, పత్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. అయితే వీళ్ళందరూ ఎవరని చెప్పి తెలుసుకోవటం కొరకు ఎప్పుడన్నా ప్లాన్ చేశారా? కఫ్తోరీయులు ఎవరో, కస్లూహీయులు ఎవరో అర్థమవుతుందండి. అందులో ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడదాం అంటే కఫ్తోరీయుల గురించి మాట్లాడదాం. ఎవరి గురించి? కఫ్తోరీయుల గురించి మాట్లాడదాం. 14వ వచనం, పత్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. ఎవరి గురించి? ఫిలిస్తీయులు అనే ఒక జాతి ఉంది. వీళ్ళు మనకు బైబిల్ ఎప్పుడు కనపడతారంటే న్యాయాధిపతుల టైంలో కనపడతారు. సంసోను గురించి మాట్లాడినప్పుడు సంసోన్ అపోనెంట్స్ ఎవరో చెప్పాలి. సంసోన్ అపోనెంట్స్ ఎవరో? సంసోన్ ఎవరితో ఫైటింగులు చేసింది? సంసోన్ ఎవరి భూభాగంలో ఫైటింగులు చేసింది? ఎవరితో అండి? సంసోన్ ఎవరితో ఫైటింగులు చేసింది? ఫిలిస్తీయులతో. ఈ ఫిలిస్తీయుల గురించి మనకి ఇప్పుడు అర్థం కావాలి. ఈ ఫిలిస్తీయులు ఎవరి సంతానం? ఎవరి నుంచి వచ్చారంటే ఫిలిస్తీయులు? చెప్పండి, ఎవరి నుంచి వచ్చారు? కస్లూహీయులు, కఫ్తోరీయులు అనే ఒక జనం ఉంటే వీళ్ళు ఏమైపోయారంటే వీళ్ళందరూ సముద్రాన్ని బేస్ చేసుకుని సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించారు. ఎవరో? కస్లూహీయులు, కఫ్తోరీయులు. వీళ్ళందరూ ఎక్కడ ఆక్రమించారు? సముద్రం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం. అక్కడ ఏ సముద్రం ఉందని చెప్పాను? పోయిన వారం అన్నవాళ్ళు చెప్పాలి. మధ్యలో మధ్యధరా సముద్రం అనేది ఉంటుంది. మధ్యధరా సముద్రానికి కింద పక్కన ఆఫ్రికా ఖండం, పైన పక్కన యూరప్ ఖండం, కుడి పక్కన ఆసియా ఖండం. కిందే ఖండం ఆఫ్రికా, పైన యూరప్, కుడి పక్కన ఆసియా. ఈ ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు నల్లోళ్ళు అంటే మన దగ్గర ఉండి ఈ నల్లోళ్ళు కాదు. తమిళనాడులో, కేరళలో కనపడతారు నల్ల కప్పేసి అదో జనంలాగా. ఈ నీగ్రో జాతి వాళ్ళు అంటారే, ఆ నలుపు గురించి మనం మాట్లాడుతాం. మన జనాల్లో ఏదో కొద్దిగా నల్లగా ఉండేవాళ్ళు వాళ్ళ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతాం. ఒరిజినల్ బ్లాక్ పీపుల్. ఈ ఒరిజినల్ బ్లాక్ పీపుల్ వాళ్ళ ప్లేస్ ఎక్కడ? మధ్యధరా సముద్రానికి కింద ఉన్నటువంటి ఆఫ్రికా అనే ఖండం. ఈ ఖండంతో పాటు సముద్రం దగ్గరలో ఆసియా ఖండంలో కూడా సముద్రానికి ఆనుకుని ఆ మూలంతా వీళ్ళు ఆక్యుపై చేశారు. వీళ్ళెవరో? హాము సంతానం. హాము సంతానం ఎక్కడ సెటిల్ అయ్యారో మీకు అర్థమవుతుందండి. ఈ హాము సంతానం నుంచి మిశ్రాయిం అంటే ఎవరో? అక్కడ నుంచి ఒక దేశం పేరు చెప్పాం. మిశ్రాయిం అంటే ఎవరో? ఐగుప్తు దేశం. ఈ మిశ్రాయిము కడుపులో నుంచి వచ్చినటువంటి వాళ్ళ కొడుకుల గురించి మనం చదివాం. ఆ కొడుకుల్లో కూడా కస్లూహీయులు, కఫ్తోరీయులు అని చెప్పి మనం చదువుతా ఉన్నాం. ఎవరి గురించి అండి? కస్లూహీయులు, కఫ్తోరీయులు. వీళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలంటే వీళ్ళు ఆల్రెడీ సముద్రపు జనం అని చెప్పి మీకు అర్థమైంది. అయితే వీళ్ళకన్నా ముందే సముద్రపు జనం ఇంకో జనం ఉండారు. వాళ్ళ గురించి మనం ఈసారి మనం ఒక మంచి మిస్టరీని డీల్ చేస్తాం. ఆ మిస్టరీ పేరు ఏం పేరేనంటే జలకన్య. మిస్టరీ పేరు ఏం పేరు? జలకన్యలు ఉండయా లేవా? అసలు జలకన్య అంటే ఏంది? ఆ సబ్జెక్ట్ ఏంది? ప్రపంచంలో జలకన్య గురించి మాట్లాడేటప్పుడు బైబిల్లో నుంచి ఎక్కడికి వెళ్తామంటే ఈసారి నోవాహు కుమారుడైనటువంటి యాపేత్ అనే ఎన్నో కుమారుడు? పెద్ద కుమారుడు. ఆ యాపేతు సంతానంలోంచి ఒక జనం వచ్చారు. వాళ్ళ గురించి బైబిల్ ఏమన్నారో ఒక మాటను చదువుకుని మళ్ళీ వెళ్దాం మనం. ఒకసారి మనందరం చదువుదామండి. ఆదికాండం 10వ అధ్యాయం
2వ వచనం నుంచి మొదలు పెడదాం. ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనం నుంచి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషేకు, తీరసు అనువారు. వీళ్ళందరూ ఎవరి కుమారులు? యాపేతు కుమారులు. యాపేతు కుమారులు అంటే తెల్లోళ్ళ, నల్లోళ్ళ, బ్రౌన్ పీపులా? తెల్లోళ్ళు. యాపేతు జనం అంటే ఎవరండి? తెల్లోళ్ళు. యూరోపియన్స్ అందరు తెల్లోళ్ళు. యూరోపియన్స్ అందరూ తెల్లోళ్ళు. అప్పుడులో ఉన్నటువంటి 3 ఖండాలు గుర్తుపెట్టుకోండి. అప్పుడులో ఉన్నది 3 ఖండాలు. ఏంటది? ఆఫ్రికా ఖండం నల్లోళ్ళు, యూరప్ ఖండం తెల్లోళ్ళు, ఆసియా ఖండం బ్రౌన్ పీపుల్, చామన ఛాయ్ అంటే మన రంగు. ఈ 3 దగ్గరే జనం. తర్వాత సుమారుగా ఒక 400-500 సంవత్సరాల క్రితం ఈ యూరప్ జనం ఏం చేశారంటే, తెల్ల జనం ఏం చేశారంటే, వాళ్ళు ఆ పక్కన ఒక ప్రాంతం ఖాళీగా ఉందని చెప్పి ఆ ప్రాంతం దగ్గరికి పోయారు. తెల్లోళ్ళు పోయారా, నల్లోళ్ళు పోయారా? తెల్లోళ్ళు పోయారు. ఆ ప్రాంతం పేరు అమెరికా. అమెరికా అనేది ఈ మధ్య వచ్చింది. అమెరికా అనేది ఎప్పుడు? ఈ మధ్య వచ్చింది. బైబిల్ ఎక్కడ అమెరికా ప్రస్తావన ఉండదు. ఎందుకని? ఆ టైంలో అమెరికా అనే ఒక దేశమే లేదు. అమెరికా అనే ఒక దేశమే లేదు. అమెరికాలో ఉన్న జనం ఎక్కడి నుంచి పోయిన వాళ్ళు? యూరప్ నుంచి అటు పోయారు. వాళ్ళు అక్కడ ఎస్టేట్లు కట్టుకున్నారు. ఈ ఎస్టేట్లు కట్టుకుని ఎస్టేట్లో పనిచేయటం కోసం ఏం చేశారంటే, ఆఫ్రికా ఖండంలో నుంచి జనాలను కొనుక్కుని బానిసలుగా కొనుక్కుని, స్లేవరీ అంటారు దాన్ని, బానిసత్వం. ఇక్కడ కొనుక్కుని ఏం చేశారంటే, వీళ్ళను నల్ల జాతీయుల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళు పనిచేసేవాళ్ళు నల్లోళ్ళు, పని చేయించుకునేవాళ్ళు తెల్లోళ్ళు. అలా సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజెంటు అమెరికాలో మీరు కనుక చూస్తే తెల్లోళ్ళు ఉంటారు, నల్లోళ్ళు ఉంటారు. ఒబామా ఉన్నాడు ప్రెసిడెంట్, తెల్లోడా నల్లోడా? నల్లోడు. ట్రంప్ ఉన్నాడు, తెల్లోడా నల్లోడా? తెల్లోడు. అంటే తెల్లోళ్ళు ఎక్కువ మంది, నల్లోళ్ళు తక్కువ మంది. వాళ్ళు కూడా నల్లోళ్ళ కౌంట్ కూడా ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, అమెరికాలో జనం ఎక్కడి నుంచి వచ్చారు? యూరోపియన్స్ వెళ్ళి సెటిల్ అయ్యారు. పని కోసం ఆఫ్రికా వాళ్ళని పిలుచుకున్నారు. దాని తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళు అక్కడ సెట్ అయ్యారు. సెట్ అయిన తర్వాత ఇప్పుడు అది ఒక సూపర్ పవర్ దేశం అయిపోయింది. అర్థమవుతుందండి? బైబిల్లో ఉన్నప్పుడు అమెరికా అనే ఒక దేశం ఉందా? లేదు. బైబిల్ అంతా పూర్తయ్యేదాకా కూడా అమెరికా అనే ఒక దేశం ఉందా? లేదు. అలాగే ఎక్కడో కింద ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతమే ఆస్ట్రేలియా అనే ఖండం. ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియాలో యూరోపియన్స్ వెళ్ళి సెటిల్ అయ్యారు. ఓన్లీ యూరోపియన్స్. అందుకే ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరూ తెల్లోళ్ళే. ఎప్పుడైనా ఆస్ట్రేలియా క్రికెట్ టీం చూడండి, తెల్లోళ్ళు ఉంటారు, నల్లోళ్ళు ఉంటారా? అందరూ తెల్లోళ్ళే. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళందరూ తెల్లోళ్ళే. అమెరికా క్రికెట్ టీం తీయండి, అందులో సగం మంది నల్లోళ్ళు, సగం మంది తెల్లోళ్ళు. వెస్టిండీస్ ఉంది, అది కూడా అమెరికాలో భాగమే. ఇది అమెరికా అంటే దాని కింద ఒక చిన్న భాగం. ఇప్పుడు వెస్టిండీస్లో ఉన్నటువంటి ప్లేయర్స్ వాళ్ళు నల్లోళ్ళే తెల్లోళ్ళే? మొత్తం నల్ల కప్పేసి ఉండేవాళ్ళు. అంటే ఈ నల్లోళ్ళు అక్కడికి ఎప్పుడు పోయారు? ఈ యూరోపియన్స్ పని చేయటం కోసం ఐలాండ్స్లోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ సెట్ అయ్యారు. సెట్ అయిన తర్వాత దానికి ఏమని పేరు పెట్టారంటే వెస్టిండీస్ అనే పేరు పెట్టారు. ఆ పక్కన ఉన్నటువంటి ఆ పెద్ద దేశం పేరు ఏమని పేరు పెట్టారు? అమెరికా అని పేరు పెట్టారు. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి ఆ భూభాగానికి ఆస్ట్రేలియా అని పేరు పెట్టారు. ఇవన్నీ ఈ మధ్య వచ్చినాయి. ఆస్ట్రేలియా ఈ మధ్య వచ్చింది, అమెరికా ఈ మధ్య వచ్చింది. కాబట్టి 3 ఖండాలు. ఎప్పుడు? పురాతన కాలంలో. ఏంటది? ఆఫ్రికా, యూరప్, ఆసియా. ఆఫ్రికాలోంచి ఎవరు వచ్చారు? నల్లోళ్ళు వచ్చారు, హాము సంతానం. యూరప్లోంచి ఎవరు వచ్చారు? తెల్లోళ్ళు వచ్చారు, వాళ్ళందరూ యాపేతు సంతానం. అలాగే ఆసియాలో ఎవరు వచ్చారంటే షేము సంతానం, బ్రౌన్ పీపుల్, చామన ఛాయ జనం. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ తెల్ల జనం దగ్గరికి పోతున్నాం. ఈ తెల్ల జనంలో యాపేతు యొక్క కుమారులు ఎవరెవరో? గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. ఇప్పుడు గోమెరు కుమారులు ఎవరో చదువుదాం. గోమెరు కుమారులు అష్కనజు, రిఫాతు, తోగర్మ అనువారు. వీళ్ళతో మనకు పని లేదు, కానీ మనకు కావాల్సినటువంటి వచనం ఇప్పుడు మనం చదువుతున్నాం. 4వ వచనం. యావాను కుమారులు ఎలీషా, తార్షీషు, కిత్తీము, దాదోను అనువారు. ఎవరెవరు అంటే వాళ్ళు? ఎలీషా, తార్షీషు, కిత్తీము,
దాదోన్. ఈ 4 పేర్లు అందరూ చెప్పాలి. మొదటి పేరు ఏం పేరు? ఎలీషా. 2 ఆయన పేరు తార్షీషు. 3 ఆయన పేరు కిత్తీము. 4 ఆయన దాదోన్. అర్థమవుతుందండి? వీళ్ళ పేరుల్లో నుంచి సొలొమోను గారు ఒక షిప్పింగ్ కంపెనీ ఉండేది. అలాగే సొలొమోను గారికి ఓడలు ఉండేవి. ఆ ఓడల గురించి ఏమైనా ఉంటుంది బైబిల్లో? తార్షీషు ఓడలు. అంటే తార్షీషు వాళ్ళు అంటే ఎవరో? వాళ్ళందరూ ఓడలు కట్టుకుని, వాళ్ళందరూ పెద్ద పెద్ద పడవలు కట్టుకుని సముద్రం పక్కన జీవించే జనం. ఎవరో? తార్షీషు వాళ్ళైనా. ఇక్కడ మనం 4 గురించి చదువుతున్నాం కదా. ఎలీషా అయినా, తార్షీష్ అయినా, కిత్తీం అయినా, దాదోన్ అయినా. సెన్సేషనల్ మాట, మోస్ట్ సెన్సేషనల్ మాట. అందరూ అండర్లైన్ చేసుకుని పదే పదే చదవాల్సిన మాట. 5వ వచనం, ఆదికాండం 10వ అధ్యాయం 5వ వచనం. వీరి నుండి సముద్ర తీరం ఉండిన జనములు వ్యాపించెను. ఎవరి నుండి? ఎవరి నుండి చెప్పండి? ఎవరి నుండి? ఎవరి నుంచి సముద్ర ప్రజలు వచ్చారు? యావాను సంతానం. యావాను సంతానం ఎవరెవరు? 4. ఆ 4 పేర్లు ఇంకోసారి చెప్పండి. ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోన్. ఈ వీళ్ళ నుంచి ఎవరు వచ్చారంటే సముద్రపు జనం వచ్చారు. సముద్రపు జనం. అయితే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ఫిలిస్తీన్ల గురించి మనం మాట్లాడుతున్నాం. ఫిలిస్తీన్లు నల్లోళ్ళ తెల్లోళ్ళ? నల్లోళ్ళు. ఈ ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారంట? ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారంట? ఎవరి నుంచి వచ్చారు వాళ్ళు? కస్లూహీయులు, కఫ్తోరి. ఈ క్రేతు ద్వీపంలో ఒకప్పుడు ఎవరు ఉండేవాళ్ళు అంటే కఫ్తోరీయులు ఉండేవాళ్ళు. పాత పేరు కఫ్తోరు, కొత్త పేరు క్రేతు. పాత పేరు సింహపూరి, కొత్త పేరు నెల్లూరు. పాత పేరు మద్రాసు, అందుకే పాత వాళ్ళని ఏమంటారు? మద్రాసీయులు అనేవారు. కొత్త పేరు చెన్నై. ఇప్పుడు ఐపీఎల్ టీం ఉంది, ఏం పేరు? చెన్నై సూపర్ కింగ్స్. అదే మద్రాస్ అనే పేరు ఉన్నప్పుడు వచ్చింది అనుకోండి, మద్రాస్ అనే పేరుతో పెట్టేవారు. అంతేనా కదా? ఇప్పుడు అలాగే కఫ్తోరీయులు వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిన ప్రాంతం ఏంటి? క్రేతు అనే ప్రాంతం. కఫ్తోరీయులు నల్లోళ్ళ తెల్లోళ్ళ? చెప్పాలి. కఫ్తోరీయులు నల్లోళ్ళ తెల్లోళ్ళ? కఫ్తోరీయులు నల్లోళ్ళ తెల్లోళ్ళ? కఫ్తోరీయులు నల్లోళ్ళు. ఎందుకని? మిస్రయీము సంతానం. మిస్రయీం అంటే ఎవరు? ఈజిప్ట్. ఈజిప్ట్లో సెటిల్ అయిన వాళ్ళని మిస్రయీం సంతానం. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరనంటే కఫ్తోరీలు. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్లేసులు పంచుకునేవాడు. మేము వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాం, మీరు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వండి, మీరు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వండి. ఇలా సెటిల్ అవుతా కఫ్తోరీలు అంటే వాళ్ళు ఎవరండి? వాళ్ళు క్రేతీయులు. ఈ క్రేతీయులు ఏం చేశారంటే వీళ్ళు సముద్రంలో ఉన్న జనమే, సముద్రపు జనం. ఈ సముద్రపు జనమైనటువంటి ఈ క్రేతీయులో నుంచే ఫిలిస్తీన్లు వచ్చారు అనే సంగతిని మనం ఎక్కడ చదివామండి? ఆదికాండం 10వ అధ్యాయంలో చదివాం లేదా? కస్లూహీయులు, కఫ్తోరీయులు. ఆ కఫ్తోరీయుల్లోంచి ఎవరు వచ్చారు? ఫిలిస్తీన్లు వచ్చారని అక్కడే మెన్షన్ చేశారంటే ఫిలిస్తీన్లతో చాలా పని ఉంది బైబిల్లో, అందుకే ఉంది. అర్థమవుతుందా లేదా? వాళ్ళు స్ట్రెస్ చేసి మరీ చెప్పారు. ఒకవేళ నీకు తర్వాత చదివేటప్పుడు డౌట్ వచ్చిందనుకో, ఈ ఫిలిస్తీన్లు అనేవాళ్ళు ఎక్కడున్నారు? సంసోను మాట్లాడితే ఫిలిస్తీన్లు అంటాడు. దావీదు గారు పోయి గొలియాతుని కొట్టి చంపాడు. గొలియాత్ ఎవరో? ఫిలిస్తీయుడు. సౌలు పోతే పొద్దాక ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేశాడు. ఈ ఫిలిస్తీన్ల గురించి చాలా సంగతులు మనం చెప్పుకున్నాం. అర్థమవుతుందండి? ఈ ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు సముద్రపు జనం. అయితే వీళ్ళు నల్లోళ్ళు, నల్ల సముద్రపు జనం వీళ్ళు. ఈ నల్ల సముద్రపు జనం గురించి ఒక సెన్సేషన్ మాటను మనం బైబిల్లోంచి చదువుదాం. మన టాపిక్ ఏంది ఈరోజు? అందరు చెప్పాలి. మన టాపిక్ ఏందండి? బయల్జబూల్ నుంచి మనం డివియేట్ అయ్యామా? కరెక్ట్గానే పోతున్నామా? చెప్పండి. బయల్జబూల్ అన్న అక్కడ నుంచి ఎక్కడ పోయి షేము, హాము, యాపే దగ్గరికి పోయాం, అవునా కదా? అక్కడ నుంచి హాము సంతానం దగ్గరికి వచ్చాం. హాము సంతానంలోంచి మిస్రాయిం సంతానం దగ్గరికి వచ్చాం. మిస్రాయిం సంతానంలో ఈ కఫ్తోరీయులు, కస్లూహీయులు, పత్రుసీలు ఉండరే, వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఏం చేద్దామంటే ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం. అంటే యెహోవా
కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిస్తీన్లను నాశనము చేయును. ఫిలిస్తీన్ల గురించి యెహోవా ఏం చేస్తున్నాడంటే వీళ్ళని నాశనం చేసి ఒక ప్రక్రియ చెప్తున్నాడు. ఎవరి గురించి? ఫిలిస్తీన్ల గురించి. ఫిలిస్తీన్లు నేను ఎత్తేస్తాను. ఎందుకని? పక్కనే ఉన్న ఇశ్రాయేల్ దేశం మీద మాటికి పడుతున్నారు. సంసోను మీద ఫిలిస్తీన్లు వచ్చారు. సంసోను మీదకి ఫిలిస్తీన్ల సర్దారులు వచ్చారు. ఆయన మోసం చేశారు. సంసోను గుంట నక్కలు కట్టి వాళ్ళ పొలాన్ని తగలబెట్టాడు. సంసోన్ని కట్టి బంధించాలని చెప్పి ఎవరో వాళ్ళు తిరుగుతూ ఉండేవాడు. సంసోను దవడ ఎముక తీసుకుని ఏం చేశాడు? 1000 మందిని చంపేశాడు. ఏ 1000 మందిని? ఫిలిస్తీన్లను. అంటే ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్కి మాటికి ఫైటింగ్, యుద్ధం. ఇలాంటి ఫిలిస్తీన్ల క్లైమాక్స్ గురించి వస్తుంది. ఏమని? ఫిలిస్తీన్ని చంపేయటానికి వస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళ గురించి హింట్ ఇస్తున్నాడు. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిస్తీన్లను నాశనము చేయును. కఫ్తోరు ద్వీపశేషులు అంటే అర్థం ఏంటి? ఈ కఫ్తోరీలు ఎవరో? మిశ్రాయిము సంతానం. ఈ కఫ్తోరీల ద్వీపంలో శేషించిన వారు అంటే మిగిలినోళ్ళు. ఆ మిగిలినోళ్ళు వచ్చి ఎక్కడ సెట్ అయ్యారంటే కానాను అనే ఒక ప్రాంతం ఉంది. కానాను ఎవరి కుమారుడు? మళ్ళీ హాము సంతానమే. హాము సంతానం నల్లోడే తెల్లోడా? నల్లోడు. ఈ కనానీయులు ఉన్నారు, వాళ్ళందరూ నల్లోళ్ళ తెల్లోళ్ళ? వాళ్ళందరూ నల్లోడు. మంచోళ్ళు చెడ్డోడు. ఎవరండి వాళ్ళు? చెడ్డోడు. ఈ కనానీయులు సముద్ర ప్రాంతం చుట్టూ ఆక్యుపై చేశారు ఆసియా ఖండంలో. దేవుడైన యెహోవా చెబుతున్నాడు ఏమని? కనానీయులు జీవిస్తున్నారే ఆ ప్రాంతంలో ఉన్న జనాలందరూ ఎల్లగొట్టి ఆ భూభాగం మీకు ఇస్తా. అంటే నల్లలో ఉన్న ప్రాంతం ఉందే హాము సంతానం, వాళ్ళు జీవిస్తున్న ప్రాంతం మొత్తాన్ని ఎత్తేసి నేనేం చేయాలి? ఇప్పుడు ఆ ప్రాంతంలో మిమ్మల్ని పెడుతున్న. ప్రజెంట్ ఇశ్రాయేల్ అనే దేశం ఉంది. ఈ ఇశ్రాయేల్ అనే దేశంలో ఒకప్పుడు ఎవరు ఉండేవాళ్ళు? హాము సంతానమైన కనానీయులు ఉండేవాళ్ళు. ఎవరుండేవాళ్ళు? హాము సంతానమైన కనానీయులు ఉండేవాళ్ళు. అందుకే పాటలు కూడా ఉండే ఏమని? మన దేశం కనాను దేశం, మన రాజ్యం దేవుని రాజ్యం. అయితే కనాను భూభాగంలో ఎవరుండేవాళ్ళు? పాలు తేనెలు ప్రవహించే ఒక మంచి శ్రేష్టమైన భూమి అది. సముద్రం పక్కనే ఉన్న ఒక ఫర్టైల్ ల్యాండ్, పాలు తేనెలు ప్రవహించే ఒక అద్భుతమైన దేశం. అందులో ఉన్న కనానీయుల్ని పోగొట్టి ఎవరికి ఇస్తానది? మీకు ఇస్తాను అని చెప్పాడు. అంటే ఏ సంతానం జీవిస్తున్నారు అప్పుడు అక్కడ? అందరూ చెప్పాలి. ఏ సంతానం? ఎవరో? హాము సంతానము. హాములోంచి మిశ్రాయిము. ఈ మిశ్రాయిం నుంచి వచ్చిన వాళ్ళు ఐగుప్తీయులు. అలాగే హాము సంతానంలోంచి వచ్చినటువంటి మరొక ప్రాంతం వాళ్ళు ఎవరో? కనానీయులు. వాళ్ళు ఆసియా ఖండంలో ఉన్న నల్లోడు. ఏ ఖండం? ఆసియా ఖండంలో ఉన్న నల్లోడు. ఇప్పుడు మిశ్రాయిములోంచి ఎవరు వచ్చారు? ఫిలిస్తీన్లు వచ్చారు. ఫిలిస్తీన్లకి పైన వాళ్ళు ఎవరో? కఫ్తోరీలు ఎవరి నుంచి వచ్చారు? మిశ్రాయిం నుంచి వచ్చారు. అంటే మిశ్రాయింకి మనవ సంతానం ఎవరో? ఫిలిస్తీన్లు. అర్థమవుతుందండి? ఈ ఫిలిస్తీన్లు ద్వీపాల్లో జీవిస్తా వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఒకే ప్రాంతంలో ఉండేవాళ్ళు కాదు. సముద్రపు జనం ఒకే ప్రాంతంలో ఉండరు. అక్కడ కొన్ని రోజులు ఉన్నారు, బోట్లు వేసుకుని షిప్పులు వేసుకుని. అక్కడ నుంచి వచ్చి ఎక్కడ సెట్ అయ్యారు? ఎక్కడి నుంచి అక్కడ సెట్ అయ్యారు. ఎక్కడి నుంచి అక్కడికి సెట్ అయ్యారు. ఈ సముద్రపు జనం వీళ్ళు ఏం చేశారు? కఫ్తోరు ప్రాంతంలో నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే కనాను ఉన్నటువంటి ప్రాంతం. వీళ్ళు బంధువులే కదా, ఇద్దరు హాము సంతానమే. బంధువులైతే ఇదిగో మేము ఇక్కడ ఉంటాం అని చెప్పి ఒక ప్రాంతానికి వచ్చి జీవించారు. బైబిల్ నుంచి ఒక చక్కని రెఫరెన్స్ చదువుదాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీలారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశంలో నుండి సిరియనులను రప్పించింది. ఇందులో కఫ్తోరు దేశం నుండి ఎవరిని రప్పించాడంట? ఫిలిస్తీన్లు రప్పించాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారో మనకు అర్థమైందా లేదా? ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారో అర్థమైందా లేదండి? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? కఫ్తోరు అనే ప్రాంతం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు?
ఎక్కడి నుంచి వచ్చారండి? కఫ్తోర్ అనేది ఏంటది? సముద్రం. చివరికి వచ్చి ఎక్కడ సెటిల్ అయ్యారు? కనానీయులు జీవిస్తున్న ప్రాంతంలో. అక్కడ అవ్వీయులు అని ఒక జాతి ప్రజలు ఉండేవారు. ఎవరు ఉండేవాళ్ళు? అవ్వీయులు. ఈ అవ్వీయులని చిన్న జానం అయితే వాళ్ళ అవ్వీయుల్ని నాశనం చేసేసి దాన్ని ఆక్యుపై చేశారు. ఎవరెవరిని? కఫ్తోరు నుంచి వచ్చినటువంటి ఫిలిస్తీన్లు అవ్వీయులను నాశనం చేసిన తర్వాత ఏం చేశారంటే సముద్రం పక్కనే ఉన్నటువంటి ఆ ప్రాంతాలను ఆక్యుపై చేశారు. ఈ ఆక్యుపై చేసిన తర్వాత ఆ ప్రాంతంలో 5 పట్టణాలు ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైన పట్టణం ఈ రోజుకి మనం మాట్లాడతాం. యుద్ధం, ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది యుద్ధం ఎక్కడ జరుగుతుంది? గాజా. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? గాజా స్ట్రిప్. ఈ గాజా అనేది ఎవరి ప్రాంతం? బైబిల్లో ఆ రోజుల్లో ఎవరి ప్రాంతం అని అంటే ఫిలిస్తీన్ల ప్రాంతం. ప్రజెంట్ ఏదైతే మనం ఇశ్రాయేల్ దేశంలో గాజా దగ్గర యుద్ధం జరుగుతుందో ఈ గాజా అనేది ఫిలిస్తీన్లకు ముఖ్య పట్టణం. అలాగే మరొకటి ఉంది, దాని పేరు ఏం పేరంటే ఎక్రోను. ఏం పేరు? ఎక్రోన్. మొత్తం ఫిలిస్తీన్లకి 5 ముఖ్య పట్టణాలు. ఈ ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క హెడ్, వాళ్ళనే సర్దార్లు అంటారు. మొత్తం ఎన్ని సర్దార్లు అక్కడ? మనం సంసోను గ్రంథం చదివినప్పుడు అర్థమైంది. సంసోను గురించి చదివినప్పుడు న్యాయాధిపతులు ఎంతమంది? 5 సర్దార్లు. 5 పట్టణాలు, 5 సర్దార్లు. అందులో ముఖ్యమైన 2 గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఏంటది? గాజా ఒకటి, రెండవది ఎక్రోన్. గాజా, ఎక్రోన్. అయితే ఇప్పుడు మనం అసలైన పాయింట్కి పోతున్నాం. ఏంటంటే అది దేవుళ్ళు పాయింట్. స్టార్టింగ్ మనం ఎత్తుకుంది అదే. మన దగ్గర ఉన్న దేవుళ్ళు అక్కడ లేరు, అక్కడ ఉన్న దేవుళ్ళు మన దగ్గర లేరు. దేవుళ్ళని ఎలా పుట్టిస్తారంటే, బాగేనండి, చాలా నీట్గా వినండి. దేవుణ్ణి ఎలా పుట్టిస్తారంటే మొట్టమొదటి భయంలోంచి దేవుణ్ణి పుట్టిస్తారు. పావును చూసావు, పావు అంటే భయం వేసింది. ఇప్పుడు ఏం చేయాలి? పావుని దేవుణ్ణి చేసేసారు. ఇప్పుడు మన దగ్గర పాము దేవుడా కదా? ఏం పేరు ఆ దేవుడి పేరు? నాగదేవత. ఆ మ్యూజిక్ వేసి నాగిని మ్యూజిక్ వేయగానే ఊగుతూ ఉంటారు పాములా. తీసుకురాగానే ఏం చేసిద్ది? అది చప్పుక్కుని గరిచేసి. అలాగే సూర్యుడిని చూశారు, సూర్యుడు బగబగా మండుతుంది. సూర్యుడు అంటే వీళ్ళకి అర్థం కాకపోయేసరికి సూర్యుడు ఏమైపోయాడు? సూర్యుడు ఒక దేవుడు అయిపోయాడు, సూర్యదేవత, సూర్య భగవాన్. సముద్రాన్ని చూశారు, సముద్రం వరుస ఘోష అలా వచ్చేసి ఏం చేస్తుంది? జనాల్ని ఎత్తిపడేస్తుంది. సముద్రం ద్వారా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ప్రపంచంలో. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో సముద్రం ద్వారా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. సముద్రం తుఫాన్లు రావటం కానీ ఇంకోటి రావటం కానీ పట్టణాలే కనపడకుండా వెళ్ళిపోయింది. మీరు తమిళనాడు అంటున్నారు కాబట్టి అక్కడ ధనుష్కోడి అని ఒక ప్రాంతం ఉండేది. ఒకప్పుడు ఒక విలేజ్, ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్. పోతా ఉంటే అప్పట్లో ఒకటి నీళ్ళు అక్కడ కనపడతాయి. ఇదిగోండి ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడ చర్చి ఉంది, ఇక్కడ ఇది అని. ఇప్పుడు ధనుష్కోడీలు ఎవరు లేరు. ఎందుకని ఈ దీంట్లో సైక్లోన్స్లో, తుఫానులో కొట్టుకుపోయింది. ఇలా ప్రపంచంలో కొట్టుకుపోయినాయి కోకొలలు. చాలామంది కొన్ని లక్షల మంది, మెజారిటీ పీపుల్ సముద్రం ద్వారా చచ్చిపోయిన వాళ్ళే. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏమని? 2వ రాకడ టైంలో సముద్రము తనలోనున్న మృతులను అప్పగించును అని. చదివారండి ఎప్పుడన్నా లైను? ఎందుకని? చచ్చిపోయిన వాళ్ళలో సముద్రం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. సముద్రం ద్వారా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళ కన్నా సముద్రం ద్వారా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. ఏది? మొట్టమొదటగా ప్రపంచ చరిత్ర బిగినింగ్లో. ఎందుకని? అందరూ సముద్రం పక్కన జీవించేవాళ్ళు. సముద్రానికి కోపం వచ్చిందానికి ఎత్తిపడేస్తే చచ్చిపోయాడు. సముద్రానికి కోపం వచ్చిందంటే లక్షలు. మన సునామీ వచ్చింది, ఒకళ్ళ ఇద్దరా? యాక్సిడెంట్ జరిగితే 10 మంది. సముద్రానికి కోపం సునామీ వస్తే చెప్పండి ఎంతమంది? వేలల్లో లక్షల్లో ఉంటుంది. అర్థమవుతుందండి? అందుకే ఈ సముద్రానికి భయపడ్డారు వాళ్ళు. వెంటనే ఏం చేశారంటే సముద్రానికి కోపం రాకుండా సముద్ర దేవుణ్ణి చేసుకుని సముద్రానికి మొక్కాలి. ఏమని? సముద్రానికి ఒక దేవుడి పేరు పెట్టి. ఈ మొట్టమొదటగా ఈ పుట్టినటువంటి దేవుళ్ళలో
సీ పీపుల్ అని చెప్పుకున్నామే, ఆ సీ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చారు? యావాను నుంచి వచ్చారు. చదివాం, గుర్తుందా లేదా? యాపేతు కుమారులు, అందులో నుంచి యావాను కుమారులు వాళ్ళెవరో తార్షీషు అని చదివాం లేదా? వీళ్ళు సీ పీపుల్, సముద్రపు జనముగా పిలువబడిన వాళ్ళు వీరే 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 అని బైబిల్లో మెన్షన్ చేశారే. ఆ సముద్రపు జనం వాళ్ళు ఏం చేశారంటే ఆ గ్రీకు, యావాను అని అంటే గ్రీకు, యావాన్ అంటే ఎవరండి? గ్రీకు. ఆ గ్రీకులు దేవుళ్ళని పుట్టించింది వాళ్ళే. సముద్రం నుంచి ఒక దేవుడిని పుట్టించారు. ఆ దేవుడి పేరే పొసిడాన్ అని చెప్పుకున్నాం. అక్కడ నుంచి అదే దేవుడిని కాపీ కొట్టి ప్రపంచం అంతా అందించారు. అర్థమవుతుందండి? మన దగ్గర వరుణు దేవుడు అంటారు. వరుణు దేవుడు ఎవరు? జిరాక్స్. ఎవరు జిరాక్స్? పొసిడాన్ జిరాక్స్. అయితే జిరాక్స్ సరి కొట్టగా అక్కడికి ఎక్కడికి ఏమైంది? పేర్లు మారింది, కల్చర్ మారింది. అర్థమవుతుందా లేదా? సముద్రానికి భయపడ్డారు, ఇప్పుడు సముద్రానికి ఒక దేవుడు వచ్చాడు. ఇలా కోట్ల మంది దేవుళ్ళను పుట్టించారు, కోట్ల మంది దేవుళ్ళను పుట్టించారు. ఆవును చూశారు, ఆవు కూడా ఇప్పుడు ఏమైపోయింది? గోమాత. మన దగ్గర గోమాత. ఐగుప్తులో నుంచి వచ్చినట్టు ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఏం చేశారంట? బంగారంతో ఒక దేవతను చేసుకుని, ఏంటి ఆ దేవత? దూడ. దూడ అంటే ఎవరు? ఆవు బిడ్డ. అవునా కదా? అంటే ఒక కల్చర్ మీరు అర్థం చేసుకోవాలి. అక్కడున్న దేవుడు ఎక్కడా కనపడుతున్నాడు, వీళ్ళు గోమాత అన్నారు అంతే. అక్కడ దూడ, దాని పేరు వేరు. అర్థమవుతుందా లేదా? అంటే దూడని దేవుడికి ఎందుకు చేసుకున్నారు అంటే దేవుళ్ళ కల్చర్ దగ్గరికి పోయినప్పుడు దేనికైతే భయపడ్డారో దాంట్లోంచి దేవుళ్ళని చేసుకున్నారు. అర్థమవుతుందండి? ఇలా దేవుళ్ళు చేసుకునే ప్రక్రియలో ఇప్పుడు ఫిలిస్తీన్లు ఎక్కడ జీవిస్తున్నారు? మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఆసియా ఖండంలో నల్లగా ఉండి ఈ జాతి ప్రజలు, వాళ్ళ పితరులైనటువంటి కనానీయులు ఉన్నారే బంధువులు, ఆ బంధువుల ప్రాంతంలో అవ్వీయులు అని ఒక వర్గం ప్రజలు ఉంటే, అవ్వీయులు అనే వర్గం ప్రజల్ని అక్కడి నుంచి చెదరగొట్టేసి ఆ ప్రాంతాన్ని వీళ్ళు క్యాప్చర్ చేశారు. మళ్ళీ చెబుతున్నాను, మీ నోరు తిరగటం కోసం చెబుతున్నా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? వీళ్ళు కఫ్తోరీలు అంటే అక్కడ ఉన్న ఒక ద్వీపం. ఈ కఫ్తోరీలు నల్లటి జనం, వాళ్ళు సీ పీపుల్ కాబట్టి ట్రావెల్ అయ్యి ఎక్కడికి వచ్చారు? కనాను దేశంలోకి వచ్చారు. కనాను దేశం ఆసియాలో మధ్యధరా సముద్రానికి ఆనుకున్న ప్రాంతం. ఈ కనాను దేశంలో అక్కడ జాతి ప్రజలు ఉన్నారు. వాళ్ళ పేరు ఏం పేరు? అవ్వీయులు. ఏం పేరండి? అవ్వీయులు. ఈ అవ్వీయులను అక్కడి నుంచి తోలేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు. అది ఎక్కడ? ప్రజెంట్ ఇశ్రాయేల్ దేశం ఉందే, కరెక్ట్గా అదే ప్రాంతంలో. ఆ ఫిలిస్తీన్లు సముద్రానికి ఆనుకుని జీవించారు. వాళ్ళు సీ పీపుల్. ఎవరండి వాళ్ళు? సీ పీపుల్. ఈ సీ పీపుల్కి కొన్ని భయాలు. ఏంటా భయాలు? ముందు సముద్రం అంటే భయం. కాబట్టి ఇప్పుడు ఏ దేవుడు రావాలి వాళ్ళకి? సముద్రం నుంచి కాపాడే ఒక దేవుడు రావాలా వద్దా? సముద్రం నుంచి కాపాడే దేవుడు ఒకడు రావాలా వద్దా? వచ్చేసాడు. అలాగే సముద్రం పక్కన గాలులు విపరీతంగా వస్తాయి. ఈ గాలులు విపరీతంగా వచ్చి ఏం చేస్తాయి అంటే ఒక్కసారి పంట మొత్తాన్ని, పండిన పంటను కొట్టేసుకుంటా పోయిందనుకోండి. ఈరోజు మన దగ్గర అదే ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? విపరీతమైన గాలులు పంట అంతా పండిన తర్వాత వస్తే ఏమైపోతాయి? కాసిన మామిడికాయలు రాలిపోతాయి. ఇప్పుడు ఆ ప్రజెంట్ చల్లగా ఉంది, 3-4 రోజులు ఇదే జరిగింది. ఒక సీన్ మొత్తం గాలి వచ్చి కొడితే ఏమైపోతాయి? పండిన పంట అంతా రాలిపోతాయి, దాని రేట్లన్నీ తగ్గిపోతాయి, కాపు అంతా నష్టమైపోద్ది, పంట అంతా డ్యామేజ్ అయిపోద్ది. ఇలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు ఎవరు కావాలి? వీళ్ళకి ఎవరు కావాలి? ఇప్పుడు వీటి నుంచి కాపాడే ఒక దేవుడు కావాలి. అందుకే వాళ్ళు ఈ పంటను గాలి నుంచి కాపాడటం కోసం ఒక దేవుడిని పెట్టుకున్నారు. ఆ దేవుడి పేరు ఏం పేరంటే బయల్జబూబు. బయల్జబూలు కాదు, బయల్జబూబు. ఏ దేవుడు అండి? బయల్జబూబు. బయల్జబూబు అని అంటే ఏ దేవుడు? పంటల దేవుడు. ఎవరికి? ఏ దేశానికి? మనం ఇప్పుడు ఒక సబ్జెక్ట్ క్లియర్గా మాట్లాడుతున్నాం. ఒక దేశం దగ్గరికి వచ్చేసాం. ఏ దేశం అది? క్రిస్టల్ క్లియర్గా చెబుతున్నాం. ఒక చిన్న మంచి ఒక పాఠం చెప్పినట్టుగా, హిస్టరీ పాఠం చెప్పినట్టుగా. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ఏ దేశానికి బయల్జబూబు? ఏ దేశానికి పంటల దేవుడు? గాడ్ ఆఫ్ అగ్రికల్చర్. ఏ దేశానికి?
ఫిలిస్తీన్లకు. అర్థమవుతుందండి? మనం ఇప్పుడుదాకా మాట్లాడింది ఎవరి గురించి? ఫిలిస్తీన్ల దగ్గరికి వచ్చాం మనం. హాములో నుంచి మిస్రాయింలో నుంచి కఫ్తోరీలు, ఈ కఫ్తోరీలో నుంచి ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్లు ఎవరి దగ్గరికి వచ్చారో? వాళ్ళ బంధువులైనటువంటి కనానీయులు ఉండే ప్రాంతం దగ్గరికి వచ్చి అక్కడ ఉండే అవ్వీయులను పారద్రోలి వాళ్ళు ఎక్కడ సెట్ అయ్యారు. సెట్ అయిన తర్వాత వీళ్ళు సముద్ర జనమా కదా, ఇప్పుడు వీళ్ళకి ఒక దేవుడు కావాలి, పంటల దేవుడు, అగ్రికల్చర్ దేవుడు. ఎవరండి? బయల్జబూబు. ఫిలిస్తీన్లకి మొత్తం 3 దేవుళ్ళు. ఎంతమంది అండి? 3 దేవుళ్ళు. ఫిలిస్తీన్ల దేవుళ్ళు ముగ్గురు. నన్ను చూడండి, ఫిలిస్తీన్ల దేవుళ్ళు 3. నెంబర్ 1 బయల్జబూబు. రెండోది దాగోను గురించి సంసోను గురించి చదివేటప్పుడు వింటారు. దాగోను మందిరంలోనే ఆయన కట్టేశారు, కళ్ళు గుడ్లు పీకేశారు, ఆయన కట్టేశారు లేదా? అది దాగోను. మూడోది అష్టారోత్. మూడోది ఎవరో? అష్టారోత్. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? బయల్జబూలు. యేసుక్రీస్తుని అంటున్నారే, ఏమని అంటున్నారు యేసుక్రీస్తుని? నీవు దెయ్యము పట్టినవాడు, దెయ్యముల అధిపతి అయిన బయల్జబూలు, దెయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు పట్టినవాడవై. ఇప్పుడు మనం మాట్లాడుతుంది బయల్జబూలు గురించి కాదు, బయల్జబూబు గురించి. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు కొన్ని పేర్లు ఉంటాయి, ఆ పేరులో ఫినిషింగ్ ఒకలాగా ఉంటుంది. అవునా కాదా? ఒకలాగా ఫినిషింగ్ ఇచ్చారనుకోండి, అది హిందూ పేరు అయితే. దానికి ఇంకోలాగా ఫినిషింగ్ ఇచ్చారనుకోండి, అది ముస్లిం పేరు అయిపోదు. అవునా కాదా? మీకు తెలిసిన పేర్లు అయ్యని ఒకే పేరు, మనకు తెలిసిన పేర్లే. చదువుతా చివరిలో ఫినిషింగ్ ఉంటుందే, ఆ ఫినిషింగ్ని బట్టి అది ముస్లిం పేరా లేదనంటే హిందూ పేరా, ఆ పేరుని పెట్టాడు ముస్లిమ్సా హిందువులా తెలిసిపోదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎవరి గురించి? బయల్జబూబు దగ్గరికి వచ్చాం. బయల్జబూబు ఏ దేవుడు? పంటల దేవుడు. ఈరోజు 3 కోటి దేవతలు అంటాం. దేన్ని బట్టి వచ్చారు వాళ్ళు? ఎవరికి భయపడితే వాళ్ళతో ఒక పేరు పెట్టేశారు. గాలికి పెడితే గాలితో నుంచి ఒక దేవుడు, పాముతో ఒక దేవుడు. అర్థమవుతుందండి? పందితో కూడా మన దగ్గర దేవుళ్ళు ఉండాలి. వరాహమూర్తి అంటే ఏంటది? పంది అవతారంలో వచ్చినటువంటి విష్ణుమూర్తి. అంటే మనిషి కిందంతా మనిషి, పైన పంది మొహం. వాళ్ళని ఏమంటారు? వరాహమూర్తి అంటారు. వాళ్ళకి గుడి కట్టి విగ్రహం పెట్టి, ఇది మనం రోజు చూస్తుందే, తప్పేం కాదు ఇది. అంటే దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది మనం చెప్పుకుంటా ఉంటాం. అవునా కదా? అలాగే కొంతమందికి ఏం చేశారో, ఇది తీసేసి పైన ఇంకో జంతువు పెడతాం. ఈ జంతువుని పెడతాం అనే కల్చరు ఇప్పుడు ఎక్కడ వచ్చింది కాదు. అది ఆల్రెడీ మనం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో దూడ బొమ్మ చేసుకున్నారంటే ఏం చేశారో, ఒక జంతువుని బొమ్మలాగా చేసి పూజించడం అక్కడే స్టార్ట్ అయింది. అర్థమవుతుందండి? అది ఎక్కడ అక్కడే స్టార్ట్ అయింది. ఎలాంటి ప్రాంతంలో బయల్జబూబు అనేది ఫిలిస్తీన్ల దేవుడు, ఫిలిస్తీన్ల దేవత. దేని నుంచి కాపాడతారు? పంటల నుంచి కాపాడతారు. అందుకే గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు. రెండోది ఏంటంటే అక్కడ ఈగలు ఎక్కువ. ఏమెక్కువ? ఆ ప్రాంతంలో ఈగలు ఎక్కువ. ఏ ప్రాంతంలో? వాళ్ళు ఉన్నటువంటి దేశం చుట్టుపక్కలంతా సముద్రానికి ఆనుకున్న ప్రాంతం కాకుండా బయట ప్రాంతం. ఇది సముద్రంతో టచ్ ఉంది. ఇక్కడ ఈగలు లేవు. ఇది కాకుండా మిగతా ప్రాంతం అంతా ఈగలు. అందుకే బైబిల్లో కందెరేగలను పంపించి, అక్కడ నుంచి ఏం పంపించారు? ఈగలను పంపించి, కందిరేగలు పంపించి యుద్ధాలనే మాట్లాడినామే. ఈ ఈగలు కందిరేగలు చేంజ్ చేసేయి, పంటలను నాశనం చేసేయి. బైబిల్లో మనం కొన్ని ప్రవక్తల గ్రంథాలు చదువుతూ ఉంటే ఏం చేస్తారంటే మిడతలను పంపి, అవునా కదా, ఏం చేస్తారో మొత్తం ఎత్తేస్తారు. అయితే సముద్రం పక్కన ఉన్నటువంటి ఫిలిస్తీన్ దేశంలో ఈగలు లేవు. ఈగలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు మేము ఒక నెల రోజుల క్రితం వేరే అపార్ట్మెంట్లో ఉండేవాడు. అపార్ట్మెంట్ అంతా ఎక్కడ చూసినా కానీ ఈ దోమలు కుట్టి చంపేసాయి. ఇప్పుడు ఏం చేసామంటే అపార్ట్మెంట్ మారి వేరే దగ్గరికి పోతే అక్కడ అసలు తలుపులన్నీ తీసి ఉంచుతాం, ఒక్క దోమ కూడా రాదు. చూడాలన్నా కనపడదు. అంటే ప్లేస్ మారిన తర్వాత
ఇదే నెల్లూరులో అక్కడికి ఇక్కడికి మహా అయితే 3 కిలోమీటర్ల దూరంలో అక్కడ దోమలు ఉండి ఇక్కడ దోమలు లేవు. అలాగే ఆ భూభాగంలో ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఈగలు ఉండయా లేవా? లేవు. ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఈగలు లేవు. లేకపోయేసరికి వాళ్ళందరూ బయల్జెబూబుని తెగ కొనియాడేవాళ్ళు. ఏమని? మా దేశంలో ఈగలు ఎందుకు లేవో తెలుసా? మా దగ్గర బయల్జెబూబు ఉన్నాడు. ఈ బయల్జెబూబు ఏం చేస్తున్నాడు? మమ్మల్ని ఈగల నుంచి కాపాడుతున్నాడు. కాబట్టి ఆయనకి ఏం పేరంటే గాడ్ ఆఫ్ ఫ్లైస్, అంటే ఈగల నుంచి కాపాడే దేవుడు. ఎవరికి? ఫిలిస్తీన్లకు ఈగల నుంచి కాపాడే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి పేరేం పేరు? బయల్జెబూబు. అలాగే ఈ ఈగలకు ఉన్నటువంటి ఒక లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం? ఇటు నుంచి అటు దూకుతూ ఉంటాయి. ఎక్కడ ఉన్నటువంటి ఈగ ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉన్న ఈగ ఎటు పోయింది? ఇటు నుంచి అటు పోయింది. ఇలా పోతూ ఉండేసరికి ఆయనకి ఇంకో పేరు కూడా వచ్చింది. ఏమని? ఫ్లయింగ్ గాడ్ అంటే ఎగిరే దేవుడు. ఎవరు ఎగిరే దేవుడు? బయల్జెబూబు. ఎవరి దేవుడైనా? ఫిలిస్తీన్ల దేవుడు. ఫిలిస్తీన్లు ఎక్కడ ఉంటారు? సముద్రానికి ఆనుకుని ఉంటారు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ బయల్జెబూబుతో ఒక ఆయనకు ఒక పని వచ్చింది. బయల్జెబూబుతో ఒక రాజుకు పని వచ్చింది. ఎవరా రాజు ఏంటనే మాటను మనం బైబిల్లోంచి చదువుదాం. 2వ రాజులు 1వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా షమ్రోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి వీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు కొట్టండి చప్పట్లో. సబ్జెక్ట్లో పోయేటప్పుడు కంటిన్యూస్గా చదువుకుంటూ వెళ్తే ఇప్పుడు అర్థం కాదు. పాయింట్ పెట్టి మనసు పెట్టి అక్కడ నుంచి రావాలి, ఇన్ఫర్మేషన్ లాగాలి. అవునా కాదు? ఎందుకని? బైబిల్ అనే స్టోరీ టెల్లింగ్ పేరాలు ఇచ్చే స్టోరీ టెల్లింగ్ కాదు. బైబిల్లో బాగా విడమర్చి చెప్పడం. బైబిల్లో ఏం చేస్తాడో ఊరికి అట్లా ఒక లైన్ వదులుతాడు. ఆ లైన్లోంచి సమరీ మొత్తాన్ని మనం బయటికి లాగాలి. ఇప్పుడు దాకా మనం బయల్జెబూబు గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? అర్థమవుతుందా లేదా? ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఇక్కడ ఒక కొత్త ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ అయ్యింది. కాబట్టి మనం అర్థం చేసుకుని పోదాం. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎవరో రోగి అయింది. అహజ్యా ఏం చేశాడో అటు ఇటు తిరుగుతూ ఉండి కిందకు పడ్డాడు. కింద పడంగానే ఆయన రోగి అయిపోయి ఏమన్నాడు? పక్కనే ఫిలిస్తీన్ల దేశం ఉంది. ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఎక్రోను అనే ఒక పట్టణం ఉంది. ఉందా లేదా? ఈ ఎక్రోను పట్టణంలో ఫేమస్ దేవుడు ఎవరు? ఇప్పుడు కొన్ని పేర్లు చెబితే కొన్ని దేవుళ్ళు వచ్చేస్తారు. అవునా కదా? కంచి అనగానే ఎవరు వస్తారు? కంచి అనగానే ఎవరండి? పాలుగారు మీరే చెప్పాలా. కంచి అంటే కామాక్షి, కాశీ అంటే విశాలాక్షి, మధురై అంటే మీనాక్షి. మధురై అంటే నేను మధురై పోయాను అని చెప్పారు అనుకోండి ఎవరన్నా ఈ టూరిస్టులు చేసి, లేడకు పోయాడని మధురై మీనాక్షి. అలాగే చిదంబరం అంటే నటరాజ్. అలా తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి. అంతేనా కదా? ఇలా ఒక పేరు చెప్పగానే ఆ పేరుకి అసోసియేట్ ఉన్న గుడి. ఈ కల్చర్ అనేది ఇప్పుడుది కాదు, బైబిల్లో ఉన్న రోజుల నుంచే వస్తుంది. ఒక ప్లేస్ చెబితే యెరూషలేము అని అంటే ఎవరో? సొలొమోను దేవాలయం. అంతేనా కాదా? ఎక్రోను అనగానే ఎవరి గుడి? బయల్జెబూబు. మన సబ్జెక్ట్లోకే వస్తున్నాం క్లియర్గా. మనం ఎక్కడికి వస్తున్నాం? కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ వెళ్తున్నాం. ఎక్రోనులో ఎవరి గుడి ఉంది? బయల్జెబూబు ఎవరు? ఫిలిస్తీన్ల దేవుడు. ఏం దేవుడు? పంటల దేవుడు, ఈగల దేవుడు, గాలి దేవుడు, అగ్రికల్చర్ దేవుడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా లేదా? ఎలాంటి దేవుడు? ఒక కొత్త క్యారెక్టర్ ఇప్పుడు మనం వినబోతున్నాం. మొట్టమొదటిసారిగా బైబిల్లో ఇలాంటి క్యారెక్టర్ని మనం ఫస్ట్ టైం వింటుంది ఇక్కడే. అర్థమవుతుందండి? మళ్ళీ చదువుతాం, నేను చదువుతాను, మీరు ఫాలో కండి. అహజ్యా షమ్రోనులో
నున్న తన మేడగది కిటికీలో నుండి కిందపడి రోగి అయి వీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. ఇది ఇక్కడ నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా చెప్పిందంతా ఇంట్రడక్షన్, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అహజ్య పితరులు ఎవరు? సొలొమోనుకి తండ్రి ఎవరు? దావీదు సంతానంలోంచి వచ్చినాడు ఎవరు? వీళ్ళే. ఎవరండి? అహజ్య. వీళ్ళందరూ ఇశ్రాయేలీలు. వీళ్ళందరికీ దేవుడు ఎవరు? యెహోవా. వీళ్ళందరికీ పితరులు ఎవరు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అవునా కదా? ఇప్పుడు నీకు దెబ్బ తగిలితే, కిందకి పడితే, రోగి అయిపోతే, వాళ్ళంతా నుజ్జు అయితే చావాలా బ్రతకాలా అనేది క్వశ్చన్. ఈ చావాలా బ్రతకాలని క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈయనేమన్నాడు? అందరు చెప్పాలి. ఎక్కడికి పోవాలంట? ఫిలిస్తీన్ల దేశంలో ఎక్రోన్ అనే ప్రాంతానికి పోయి ఆ ప్రాంతంలో ఒక దేవత పేరేం పేరు? బయల్జెబూబు దగ్గరకు పోయి మీరేం చేయాలంటే విచారణ చేయాలి. విచారణ చేయాలంటే బయల్జెబూబుని అడగాలి. ఇప్పుడు పోయి అర్థమవుతుందండి? ఎవరిని అడగాలి? బయల్జెబూబుని వెళ్ళి అడగాలి. ఏమని అడగాలి? అహజ్య సస్తాడా బ్రతుకుతాడా? కొత్తగా ఒక సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఏంటది? చస్తాడా బ్రతుకుతాడని చెప్పి ఒక దేవత దగ్గరికి పోయి విచారణ చేయటం అనేది ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా లేదా? ఏం చేస్తున్నారండి? ఎక్కడి నుంచి ఎక్రోను దేవతకు బయల్జెబూబు దగ్గరికి పోయి చస్తాడా బ్రతుకుతాడని ఒక ఎంక్వైరీ పెట్టాలా వద్దా? ఈ పెట్టాలి అని అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఫిలిస్తీన్ల కల్చర్లోకి పోవాలా వద్దా? ఫిలిస్తీన్ల కల్చర్లోకి పోతేనే మనకు బయల్జెబూబు అర్థమయ్యేది. బయల్జెబూబు అర్థమైతే బయల్జెబూలు అక్కడికి వస్తాం. అర్థమవుతుందా లేదా? అలా కాకుండా ఆ కల్చరే తెలియకుండా మనం అక్కడ పోయాం అనుకోండి, ఏమైంది? ఏది అర్థం కాదు. ఇప్పుడు బయల్జెబూబు ఆయనకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ బయల్జెబూబు దేవత దగ్గరికి జనాలు పోతూ ఉంటారు. మీరు ఎవరైనా గూగూడుకు పోయారని గూగూడు గురించి విన్నారా లేదా? పాస్టర్ గారు విన్నారండి? గూగూడు అనంతపురంలో గూగూడు అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ గూగూడులో కరెక్ట్గా మన ముస్లిమ్స్తో పండుగ పీర్ల పండుగ. ఈ పీర్ల పండుగని ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్గా అక్కడ నిర్వహిస్తారు. జనాలు ఎంతమంది వస్తారంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులైనా ముస్లింలైనా వస్తారు, లక్షల మంది. ఈ లక్షల మంది జనాలు ఫుల్ ఆ ఏరియా మొత్తం అనంతపురం, బత్తలపల్లి, నార్పల ఈ ఏరియాలో మొత్తం ఫుల్ అయిపోద్ది అసలు. అలాంటి జనాన్ని మీరు ఎక్కడా చూసుండరు. ఈ గూగుల్లో ప్రత్యేకత ఏంటంటే అక్కడ నుంచి జనం ఏం చేస్తారంటే నిప్పులు ఉంటాయి. ఆ నిప్పుల మీద ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటారు. నిప్పుల మీద ఏం చేస్తారు? వాళ్ళు అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ముక్కులు అక్కడ తీర్చుకుంటూ ఉంటారు. గూగూడుకు వస్తే మా కోరికలు అనేవి తీరుతాయి అని చెప్పి అక్కడ ఒక కల్చర్. అలాగే మరొక గుడి ఉంది. ఆ గుడిలో ఏం చేస్తారంటే కింద నుంచి గాజులు ఇసురుతారు. గాజులు ఇసిరి ఈ గాజు కనుక వెళ్ళి దాంట్లో పడిందంటే వాళ్ళ కోరిక తీరినట్టు. ఇప్పుడు గూగూడులోకి పోయి ఈ గుడి నుంచి మీకు అర్థమైతేనే దీని గురించి మనం మాట్లాడేది. అవునా కాదా? ఒకవేళ గూగూడు గురంగా తెలియదు అనుకోండి, ఆ నిప్పులో నడిచే సీన్లు కానీ దాని తర్వాత గాజులు ఇసిరే సీన్లు కానీ మనకు అర్థమవుతాయా? అర్థం కావు. అలాగే బయల్జెబూబు దగ్గరికి పోయినప్పుడు అక్కడ కల్చర్ మనకు తెలియాలి. ఏంటి ఆ కల్చర్ అంటే దేవుడితో మాట్లాడాలి అని అంటే ఆ దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే మాట్లాడతాడు. వాళ్ళ నమ్మకం ప్రకారం. ఏంటా నమ్మకం? బయల్జెబూబు అనే ఒక దేవుడు. ఆ బయల్జెబూబు దగ్గరికి పోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ గుడి చుట్టుపక్కల జనాలు ఉంటారు, వాళ్ళని అడగాలి. ఏమని? అమ్మ ఒక్కసారి ఆ బయల్జెబూబుతో చెప్పి నేను బ్రతుకుతానా సస్తానా చెప్పండి అన్నారు అనుకోండి. అప్పుడేమైందనంటే ఆ దేవుడికి ఇంకో పేరు ఉంది. ఏం పేరు అది? ఏగల దేవుడు. ఏం దేవుడు అండి? ఏగల దేవుడు అంటే ఫ్లయింగ్ గాడ్. ఈ ఫ్లయింగ్ గాడ్ కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఈ కింద మనుషులు ఉండారే, ఈ మనుషుల్లో దొరుకుతాడు. ఎవరిలో దొరుకుతాడు? అక్కడి నుంచి మనుషుల్లో దూరతాడు అనే ఒక కొత్త సబ్జెక్టు ఫిలిస్తీన్ల దేశంలో స్టార్ట్ అవుతుంది.
బాగా అర్థం చేసుకోండి. మనుషుల్లోకి ఎవరు దొరుకుతున్నాడు? మనుషుల్లోకి ఎవరు దొరుకుతున్నాడు? దేవుడు దొరుకుతున్నాడు. దాన్నే మనం ఈరోజు ఏం చేస్తామంటే మన లోకల్ కల్చర్లో పూనకం అంటాం. ఏమంటాం? పూనకం. దేవతలు ఏం చేశారంట? పూనేరు. దేవతలు ఏం చేశారంట? పూనేరు. వాళ్ళకి పూనకాలు వచ్చినాయి. ఎవరికి పూనకాలు వచ్చింది? ఆమెకు చదువు రాదు, సంధ్య రాదు, ఏబిసిడీలు తెలియవు. ఆమె పోయి ఏం చేస్తుంది? ఈ యాపమండ పట్టుకుని పసుపు రాసుకుని కుంకుమ రాసుకుని పెద్ద పెద్దగా అరిచేసి ఓ పెగ్గు ఎక్కిచ్చేసేస్తే బాడీలోకి ఏం చేసిద్ది? ఊపి 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 దేవుడు ఏళ్లలో దూరారంటారు. దూరంగానే అప్పుడు వాళ్ళు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. చెప్పమ్మా అదేంటి ఆ బర్రె ఎట్టిపోయిందో చెప్పానగానే చెప్పేస్తాడు. ఈయన బతుకుడా సస్తాడో చెప్పండి చెబుతారు. ఇల్లు కడతాడా కట్టాడంటే చెబుతారు. పెళ్ళి ఎప్పుడో చెప్పమ్మంటే చెబుతారు. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండేవాడు. ఆయన పద్మశాలిలైన టపా టపా కొడతా ఉండి చిన్నప్పుడు సంగతి బాగా తెలిసిన ఆయనే. హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. హోటల్లో ఎవరైనా ఇడ్లీ దోశ చెప్పారనుకోండి, ఇక్కడ నుంచి అరుస్తాడు ఆయన. 2 దోశ అని చెప్పి పెద్ద గరిసి లోపల పోయి వేసి తీసుకొస్తాడు ఆయన. అర్థమవుతుందండి? ఆయనకు ఒకసారి పట్టింది. పూనకు వచ్చిందని చెప్పి ఆయన చుట్టూ చేస్తున్న జనాలందరూ ఆయన మొక్కుతూ ఉండారు. అరే ఈయన మన దోశలు బాగేసి మనం వంట మాస్టర్ కదని చెప్పి నేను అనుకుంటా ఉంటే ఇప్పుడు ఆయన వంట మాస్టర్ కాదు. ఇప్పుడు ఆయన ఎవరు? అక్కడ ఉన్నటువంటి లోకల్ దేవత పూనినా ఈయన దేవుడు. ఇప్పుడు దేవుడు ఎవరిని పూనారు? ఈయన పూనారు. పూనేసరికి అందరూ వచ్చి ఈయన మొక్కి కొబ్బరికాయలు కొట్టి ఈయన అందరూ క్వశ్చన్లు అడగటం. ఏమని? ఇల్లు ఎప్పుడు కడతాను చెప్పు, డబ్బులు ఎప్పుడు వస్తాయో చెప్పు, అప్పులు ఎప్పుడు పోతాయో చెప్పు అంటే ఆయన చెబుతూ ఉన్నాడు. వీళ్ళు వింటూ ఉన్నారు, ఆయనకి దండం పెడతా ఉన్నారు, ఆయనకి కావాల్సింది ఆయనకి ఇస్తున్నారు. ఈ సీను మనం ఎక్కడ చూస్తున్నాం? ఈ సీను మనం ఫిలిస్తీన్ల దేశంలో ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు అక్కడ స్టార్ట్ అయింది ఇదంతా. ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఫిలిస్తీన్ల దేశంలో ఎక్రోను పట్టణంలో ఉన్న బయల్జెబూబు అనే దేవత దగ్గర. అక్కడ కల్చర్ ఏంటంటే డైరెక్ట్గా దేవుడు ఎవరిలో దొరతాడో ఈ చుట్టుపక్కల గ్యాంగ్ ఉన్నారు బ్యాచ్, ఈ బ్యాచ్లో దొరతాడు. అంటే ఆయనకి ఫ్లయింగ్ గార్డ్ అని పేరు పెట్టారు. ఎందుకని? ఎక్కడి నుంచి ఈయనలో దూరి, ఎక్కడి నుంచి ఈయనలో దూరి, ఎక్కడి నుంచి ఈయనలో దూరి, ఎక్కడి నుంచి ఈయనలో దూరి, అంటే జనాల్లో దూరి 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 ఈ దూరటం అనే మనుషుల్లో దేవుడు వచ్చి పోనతాడని ఒక కొత్త కల్చరు. దాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే ఎవరో? ఫిలిస్తీన్లు కూడా మళ్ళీ చాలామంది దేవుళ్ళు. వాళ్ళలో ఎవరో? బయల్జెబూబు. ఈ బయల్జెబూబు ఇలా పట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అది ప్రపంచం మొత్తం ఫేమస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సముద్రం దగ్గరలో ఉన్నటువంటి జనం వాళ్ళు మాట్లాడేది ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. మనుషులు ఎవరు వచ్చారో దెయ్యాలు వస్తాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పూనకాలు, ఇలాంటి పూనకాలకు స్టార్టింగ్ ప్లేస్ ఏది? ఎక్రోను, బయల్జెబూబు. అంటే ఇప్పుడు ఏమైందంటే సముద్రం ప్రాంతంలో ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఏమైందంటే ఇన్ఫర్మేషన్ తొందరగా వెళ్ళిపోద్ది ప్రపంచం అంతా. ఇప్పుడు ఇది ఫిలిస్తీన్ దేశం, దాని పక్కనే ఉంది ఇది ఇశ్రాయేల్ దేశం. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఈ రాజుకి అక్కడికి పోతే అక్కడ నుంచి దేవుడు మాట్లాడి నేను బ్రతుకుతానా సస్తానా చెబుతాడు అనే ఇన్ఫర్మేషన్ పక్కనే ఉంది కదా, తొందరగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా లేదా? ఇలా బయల్జెబూబు మొత్తం ఫేమస్ అయిపోయాడు. బయల్జెబూబు మొత్తం ఫేమస్. నేను చిన్నప్పుడు వెంకన్న స్వామి ఓన్లీ నెల్లూరులోనే. ఎవరండి? గొలగముడి వెంకన్న స్వామి ఓన్లీ ఎక్కడ? నెల్లూరులోనే. ఇప్పుడు సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ వెంకన్న స్వామిని మా ఊర్లో పెట్టారు. ఎక్కడ? గుంటూరు జిల్లా రేపల్లిలో. అది కూడా మాకు తెలిసినటువంటి ఒక ఇంట్లో ఆ పైన ఫ్లోర్ అంతా వెంకన్న స్వామి గుడి అంటున్నారు. ఎక్కడ? రేపల్లు. వెళ్ళిపోయింది, ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ లోకల్ ఉన్న వాళ్ళు అటే పోతూ ఉన్నారు. అర్థమవుతుందండి? అలాగే బయల్జెబూబు అని అంటే ఇప్పుడు ఏంటి? మనుషులను పడతాడు, మనుషుల్లో దూరతాడు. ఎవరు దూరతారు మనుషుల్లోకి? చెప్పండి, మనుషుల్లోకి ఎవరు దూరతారు? బయల్జెబూబు అనే దేవుడు దూరతాడు. బయల్జెబూబు అనే దేవుడు మనుషుల్లో దూరతాడనే ఒక కల్చరు, ఒక సంప్రదాయం ఫిలిస్తీన్ల దేశంలో స్టార్ట్ అయింది. అర్థమవుతుంది యోహాన్ గారు? ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే డెమనాలజీ అని ఒక సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. యూదుల ప్రకారం డెమనాలజీ. ఇదంతా జరుగుతుంది ఎక్కడ? ఫిలిస్తీన్ దేశంలో. ఫిలిస్తీన్ని యూదులు ఎలా చూస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం.
ఫిలిస్తీన్లని ఇశ్రాయేలు ప్రజలు ఎలా చూశారు, ఈ రాజు ఎలా చూశాడు, అక్కడికి వెళ్ళి విచారణ చెయ్యి, బతుకుతానో సస్తానో చెప్పన్నాడంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఈ రాజుకి ఆయన దేవుడు దేవతనే భ్రమలో ఉన్నాడు. కానీ కింద ఉన్నటువంటి యూదులు ఉన్నారే, యూదులు అంటే ఎవరో సొలొమోను తర్వాత దేశం రెండయింది. ఒకటి ఇశ్రాయేల్ దేశం, మరొకటి యోధా దేశం. ఈ యోధా దేశం ఉందా, ఈ యోధా దేశం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళను ఆయన దేవుడు కాదు దెయ్యము. ఎవరండి? బయల్జెబూబు. ఎవరు? దేవుడా దెయ్యమా? బయల్జెబూబు దేవుడా దెయ్యమా? ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడుగానే చూశారు. ఫిలిస్తీన్లు వాళ్ళకి దేవుడు, ఇశ్రాయేలు రాజు కూడా దేవుడుగానే చూశాడు. కిందే ఉంది యోధా దేశం. ఈ 2 గోత్రాల ప్రజలు ఉన్నారే, యేసుక్రీస్తు వచ్చాడే, ఈ గోత్రపు జనాలకి వీళ్ళకేంటి అక్కడ బయల్జెబూబు ఉందే, ఆ బయల్జెబూలు ఎవరో మనుషుల్లో పడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమారంటే వాళ్ళకి దెయ్యము. ఎవరో దెయ్యం. ఈ దెయ్యం అయిన తర్వాత ఒక కొత్త పాయింట్ మీరు అనాలి. అదేంటంటే దెయ్యాలలో కూడా ఒక త్రిత్వము, ట్రినిటీ. దెయ్యాలలో ట్రినిటీ. ఏది? మన బైబిల్ కాలేజీలో వీళ్ళు థియాలజీలో చెబుతారు ఈ ట్రినిటీ. ఇది కాదు. మనం పోవాల్సింది యూదుల కల్చర్. బైబిల్ ఎవరిది? యూదులది. యూదుల కల్చర్లోకి పోయి యూదుల కల్చర్ ట్రినిటీ మనకు తెలియాలి. థియాలజీలో చెప్పే ట్రినిటీ కాదు మనకు కావాల్సింది. యూదుల కల్చర్లోకి పోయి యూదులకు దెయ్యం యొక్క ట్రినిటీ, ఈవిల్ ట్రినిటీ అంటారు. ఈవిల్ ట్రినిటీ అంటే ఎంతమంది? 3. క్రైస్తవ్యంలో ట్రినిటీ అంటే ఎవరో 3. ఎవరో? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అలాగే ఈవిల్ ట్రినిటీ అక్కడెవరంటే మొట్టమొదటిగా దెయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూబు. ట్రినిటీలో మొట్టమొదట ఎవరండి? బయల్జెబూబు. రెండోది ఎవరనంటే వాళ్ళ దగ్గరే మరొక దేవుడు ఉన్నాడు. మొత్తం ఎంతమంది దేవుళ్ళు? 3 పేర్లు చెప్పాలి. ఎవరెవరండి? బయల్జెబూబు, అష్టారోతు, దాగోన్. ఇందులో ఈ అష్టారోత్ అనే దేవుడు ఉన్నాడే, ఆయన ఈవిల్ ట్రినిటీలో రెండో వ్యక్తి. మూడో ఆయన ఎవరనంటే లూసిఫర్. లూసిఫర్. బైబిల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు ఓ వేకువ చొక్క అని మనం ఏదైతే చదువుతామో పడిపోయినటువంటి దేవదూత గురించి, ఆ లూసిఫర్. ఇప్పుడు చెప్పండి, యూదుల కల్చర్ ప్రకారం ఈవిల్ ట్రినిటీ ఎంతమంది? 3. ఆ 3 ఎవరెవరో? బయల్జెబూబు, అష్టారోతు, మూడైన ఎవరో? లూసిఫర్. ఇందులో దెయ్యాలకు అధిపతి ఎవరది? దెయ్యాలకు అధిపతి ఎవరు? బయల్జెబూబు ఫిలిస్తీన్కి ఏమవుతాడు? దేవత. యూదులకి ఏమవుతున్నాడు? కల్చర్లో రానున్న రోజుల్లో వీళ్ళ కల్చర్లో ఏంటది? దెయ్యాలకు అధిపతి. ఎందుకని దెయ్యాలకు అధిపతి అంటే ఆ బయల్జెబూబు అందరిలో పడతాడు. ఆ బయల్జెబూబు జనాలు పంపించి నువ్వు వాళ్ళలో పట్టు, నువ్వు వీళ్ళలో పట్టు అని చెప్పి మనుషుల్లోకి దూరే దేవుడు బయల్జెబూబు. కానీ యూదుల కల్చర్లో అంతకుముందు ఎప్పుడన్నా ఎవరన్నా కానీ మనుషుల్లో దూరిన సందర్భాలు ఉన్నాయా? లేవు. సౌలు గారికి పట్టిన దెయ్యం ఎలాంటి దెయ్యం? దురాత్మ వచ్చింది. వస్తే ఏం చేశారు? సితారా వాయించారు, దెయ్యం వెళ్ళిపోయి. మరి ఎక్కడ చూస్తే కొత్తగా కనపడుతుంది. ఎవరి కల్చర్ అది? ఫిలిస్తీన్ కల్చర్లో ఉన్నటువంటి మొట్టమొదటిగా ఈ దెయ్యాలు పట్టే సీన్ అనేది యేసుక్రీస్తు టైంలో ఈ దెయ్యం పట్టడం, యేసుక్రీస్తు వారు వచ్చి దెయ్యాలు వెళ్ళగొట్టడం. ఎలాంటి వెళ్ళగొట్టడం అనేది చూసేసరికి ఆల్రెడీ ఆ యూదుల ట్రినిటీలో బయల్జెబూబు ఎవరో? దెయ్యాలకు అధిపతి. ఈ బయల్జెబూబు ప్లేసులు మారే కొద్ది ఏమైందంటే పేరులో ఫినిషింగ్ మారిద్ది. మారిద్దా? చెప్పండి, మారిద్దా? ఇక్కడ రామచంద్ర అంటాం. తమిళనాడు పోతే కొద్దిగా యాడ్ అయింది తోక. ఏమని? రామచంద్రన్. ఇక్కడ కుమార్ అంటాం. తమిళనాడు పోతే కుమారన్. కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ అయింది. అంటే పదాలు దేశాలు దాటేసరికి మార్పులు వచ్చేస్తాం. అదే తమిళనాడు ఎక్కడో సెటిల్ అయ్యాడు అనుకోండి,
నెక్స్ట్ తరం వాడికి ఆ కుమార్ రన్ అని ఉంది, అది పోయి ఇక్కడ స్టైల్ వచ్చింది పేరు. అర్థమవుతుందండి? ఎక్కడున్నాడు అటుపోయాడు అనుకోండి, ఇక్కడున్న కుమార్ ఏమైపోతాడు? కుమారన్ అయిపోతాడు. రామచంద్ర ఏమైపోతాడు? రామచంద్రన్ అయిపోతాడు. అలాగే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నేమింగ్ కల్చర్ ఉంటుంది. ఇప్పుడు బయల్జుబూబుగా ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి ఒక దెయ్యం లేదంటే వాళ్ళ దేవత యూదుల దగ్గరికి వచ్చేసరికి పేరు మారి వీళ్ళ లోకల్ లాంగ్వేజ్లోకి మారిందా లేదా? చిన్న క్వశ్చన్ ఒకటి అడుగుతాను, చెప్పండి. యేసు కరెక్టా, జీసస్ కరెక్టా? ప్రపంచం అంతా జీసస్ అంటారుగా. అర్థమవుతుందండి? ఎందుకని? బైబిల్లో పేరు ఒకటేనా. ఇప్పుడు మీ పేరేం పేరు? ఫిలేమోన్ అని ఉంది. ఈ ఫిలేమోన్ అనేది ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఫిలేమోన్ అని పెట్టుకుంటే మిమ్మల్ని ఏమని పిలవాలి? జనం ఫిలేమోన్ అనే పిలవాలి. పోనీ యోహాన్ అని పేరు పెట్టుకున్నారు అనుకోండి, మన పాస్టర్ గారు ఏం పేరండి? యోహాన్ గారు. చక్కని పాట కూడా పాడారు. మనం ఇక్కడ యోహాన్ అన్నాం. అమెరికా పోయాడు అనుకోండి, యోహాన్ అంటాం ఆపేసి జాన్ అని అంటావా? అక్కడ పోయిన ఆయన ఏమనాలి? యోహాన్ అంటేనే ఆయన పలుకుతాడు. జాన్ అన్నారు అనుకోండి, అటు ఇటు చూస్తూ ఉంటే ఎవరో పిలుస్తున్నాడని. అంతేనా కాదా? ఇప్పుడు ఈ పేరుల్లో ఎందుకు వచ్చింది మార్పు అంటే, కల్చర్ మారే కొద్దీ, భాష మారే కొద్దీ, ట్రెడిషన్ మారే కొద్దీ ఏమవుతుంది? పేరుల్లో మార్పు. అలాగే బయల్జుబూబు, బైబిల్ ఏమని చదివాం మనం? 2వ రాజులు 1వ అధ్యాయంలో మనం ఏం చదివాం? బయల్జుబూబు. ఈ బయల్జుబూబు యూదుల దగ్గరికి వచ్చేసరికి దాని నేమింగ్ ఏమైందంటే బయల్జుబూల్ అయింది. ఏమైందండి? బయల్జుబూలు. ఈ బయల్జుబూల్ అంటే యూదుల మైండ్లో ఏమని? ఈ బయల్జుబూలు ఫ్లయింగ్ గాడ్. అక్కడ వాళ్ళని బట్టి ఏళ్ళని బట్టి వాళ్ళలో దూరి ఏగలు దూరినట్టుగా దూరి ఏం చేస్తాడో? ఈవిల్ ట్రినిటీ. ఇలాంటి ఈవిల్ ట్రినిటీలో వాళ్ళు అంతకుముందు ఎప్పుడు చూడాల. ఏ మనిషికైనా కానీ దెయ్యం పట్టడం కానీ ఆ పట్టిన దెయ్యాన్ని వదిలించడం అనేది ప్రపంచ చరిత్రలో ఎవరో ఎప్పుడూ చూడలేదు. అలాంటి చూడని దాన్ని యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏమైందంటే మొట్టమొదటిసారిగా ఇలా దెయ్యం పట్టిందని వచ్చినటువంటి ఒక కేసుని యేసుక్రీస్తు ఏం చేశాడంటే నిజంగానే బయటికి లాగాడు. అంతకుముందంతా పట్టింది అనే భ్రమలో మనోళ్ళు ఎట్లాగైతే ఎవరు పోతారండి? అమ్మవారు బూనేరని, ఆ లోకల్ దేవుళ్ళు వాళ్ళు బూనేరు, వీళ్ళు బూనేరు చెబుతూ ఉంటారు. పట్ట 2 తగిలించండి, ఏమంటారు వాళ్ళు? పూనింది లేదు, ఏమీ లేదు. అర్థమైందా లేదా? ఎందుకనంటే మా శిష్యురాలు ఒక ఆమె ఉండేది. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక ఎస్టీ క్యాండిడేట్ అయితే మా శిష్యురాలు ఒక ఆమె ఉండేది. ఆ పాప నా మాటల ద్వారా రక్షణ పొంది బాప్తీసం తీసుకుని ఈ ఇంటర్ చదివేటప్పుడు ఏం చేసేదంటే తన క్లాసులో ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్పి వాళ్ళందరికీ ఈ మద్రాసు కాలం ఉంది, బకింగ్హామ్ కెనాల్, ఇది అక్కడుంటే మేము ఆ ఏరియాలో ఆ కాలంలో వాళ్ళందరికీ బాప్తీసం ఇచ్చాం. ఆ బాప్తీసం ఇచ్చినప్పుడు మా శిష్యురాలు ఫ్రెండ్ ఒక ఆమె ఉంది కదా, ఎస్టీ క్యాండిడేట్, ఆ ఎస్టీ క్యాండిడేట్ కూడా బాప్తీసం తీసుకుంది. ఒక ఫెస్టివల్ పండగ, ఆ పండగకి ఏం చేయాలంటే ఊరు పోవాలి. అయితే ఏడుస్తూ ఉంది. ఏంటి ఏడుస్తున్నావు అంటే, ఊరు పోయిన తర్వాత అది అవన్నీ మోసుకుని పోవాలిగా, ఏదో కొండలు ఏ పెడితే ఆ కొండను మోసుకు పోవాలి. ఈ కొండను మోసుకుని పోతా ఉంటే ఆ లోకల్ దేవత ఎవరిని పోనాలంటే ఈ అమ్మాయిని పోనాలి. పోయిన తర్వాత ఏం మాట్లాడాలి, ఏమో చెప్పాలి, అది అక్కడ కల్చర్. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏమేమైంది? క్రిస్టియన్ అయిన తర్వాత ఒకటే బాధ, ఏమని? ఇన్ని సంవత్సరాలు పొంతా వచ్చింది, మరి ఇప్పుడు నేను క్రిస్టియనే కదా, ఇప్పుడు ఊరు పోతే ఏమైంది? అంతా గందరగోళం జరిగిద్దా జరగదా? ఇప్పుడు ఏమో నిజం తెలిస్తే అంతకుముందు అంటే అమాయకత్వంలో వాళ్ళు పూనింది అని చెప్పి ఆ టప్పులు కొట్టి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు మాస్ హిస్టీరియా అంటారు. పూనకాలు వచ్చిన వాళ్ళ సంగతి కూడా అంతే ఉంటుంది. బలవంతంగా వాళ్ళకి ఏమైందంటే ఈ బీటు పడంగానే ఇది ఇట్లాంటి సిస్టమ్ రాగాలి, ఇలాంటి రాగాలి, ఇప్పుడు ఏమవ్వాలి, ఆటోమేటిక్ వచ్చిందని ఒక అమాయకత్వంలో ఉంటారు. ఈ అమాయకత్వంలో ఉన్నప్పుడు మా ఊర్లో ఎట్లాగైతే ఆ దోశలు వేసేవాడికి వచ్చిద్దో అట్లాగే వీళ్ళకి కూడా, ఎవరికి పాప కూడా రావాలి. నేనేమన్నానంటే ధైర్యంగా జరిగేది జరిగిద్ది.
ఒకవేళ పట్టలేదనుకో, వాళ్ళే నువ్వు కాదని చెప్పి వేరే వాళ్ళ జోలికి పోతారు, నువ్వు దాంట్లోంచి ఫ్రీ అయిపోతావు. అంతేనా కాదా? అంటే ఈ కల్చరు అక్కడ స్టార్ట్ అయ్యి ప్రపంచంలో ప్రతి దగ్గర వ్యాపించింది. ఎస్పెషల్గా భారతదేశంలో పూనకాలన్నీ ఇయే యాప్ మండలు తీసుకుని ఊపి 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 అరిసి 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 చేసే వింతలు విశేషాలన్నీ ఇయే. ఒక్కడు కూడా పట్టదు. వాడు చెప్పేదంతా తప్పు, వాడు చెప్పేదంతా సొల్లు. కానీ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు నిజంగానే ఒకళ్ళు వెళ్ళగొట్టేసరికి వీళ్ళు దాన్ని నమ్మేరా నమ్మలేదా? మనం ఫస్ట్ చదివిన మాట మార్కు సువార్త 3:22 మరొకసారి చదవండి. మార్కు సువార్త 3:22. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఎవరి ద్వారా దెయ్యాలు పడుతున్నాయి అని అంటే అది యూదుల కల్చర్ కాదు. అర్థమవుతుందండి? బాగా అర్థం చేసుకోండి. అసలు దెయ్యం పట్టడం అనేది యూదుల కల్చర్ కాదు. యూదులు అలాంటి సంఘటనలు జరగవు. కానీ దెయ్యం పట్టింది, ఆ దెయ్యాన్ని నిలగొట్టాడు అనేసరికి వెంటనే ఏమన్నారు, ఈయనెవరంట ఫిలిస్తీన్ల దేవుడైన బయల్జెబూలు. ఇక్కడ పేరు మారింది. ఏమని? బూబు ఏమైంది? బూలైంది. బయల్జెబూబు ఏమైంది? బయల్జెబూలైంది. బయల్జెబూలు వలన, దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన వెళ్ళగొట్టుచున్నాడు. అందుకే యేసుక్రీస్తుని తిడుతున్నారు. ఏమని? వీడు బయల్జెబూలు పట్టినోడు. తిట్టడం అది. బయల్జెబూలు పట్టినోడు అంటే అర్థం ఏంటి? తిట్టడం అది. పాత రోజుల్లో ఎవరైనా స్త్రీలు కనిపించారనుకోండి, తేడాకి బిహేవ్ చేశారనుకోండి, ఏమంటారు? చిలకలూరిపేట క్యాండిడేట్ అంటారు. చిలకలూరిపేట క్యాండిడేట్ అంటే అర్థం ఏంటి? తిట్టడంలో అది ఒక కొత్తది. మామూలుగా వ్యభిచారి అని చెప్పి తిట్టారు. ఇప్పుడు వ్యభిచారి అని తిట్టకుండా ఏమంటున్నారు? చిలకలూరిపేట క్యాండిడేట్ అంటున్నారు. అర్థమవుతుందండి? దొంగ ఏమైనా వచ్చారనుకోండి, పాత రోజుల్లో ఏమనేవాళ్ళు, ఇక్కడ లోకల్లో అంత మొత్తం ఏంది బెటర్గా ఉంటాడు, తెప్పోళ్ళు. అంటే తెప్పోడు అన్నాడంటే ఏమని తిడుతున్నాడు? దొంగ అని. అర్థమవుతుందండి? అలాగే ప్రపంచం మొత్తానికి ఫేమస్ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ విలేజ్ ఏంటది? స్టువర్ట్పురం. ఇప్పుడు స్టువర్ట్పురం కూడా అన్నాడు అనుకోండి, అర్థం ఏంటి? దొంగ అని. ఇప్పుడు యేసుక్రీస్తుని బయల్జెబూలు పట్టినవాడని ఒక సందర్భంలో తిడుతున్నారు. బయల్జెబూలు పట్టినవాడని తిడుతున్నారు అంటే ఏమని తిడుతున్నారు? యేసుక్రీస్తుని ఆ దెయ్యాల డెమనాలజీతో పోయేసి చెబుతూ ఉన్నారు. అర్థమవుతుందండి? ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే దెయ్యాలు పట్టడం అనే కల్చర్ యూదుల్లో ఉందా లేదా? లేదు. లేనటువంటి ఒక కల్చర్ని యేసుక్రీస్తు దగ్గర దెయ్యం పట్టడం, ఆ దెయ్యాన్ని యేసుక్రీస్తు వెళ్ళగొట్టేటప్పుడు ఏం పేరు నీ పేరు అని అంటే ఏమన్నారు? నా పేరు సేన. పోతావా? పోతా. పోయేటప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ ఏమని అక్కడ పందుల గుంపు ఉందే, ఆ పందుల గుంపులోకి నేను పోతా అంటాం. సరే పో అని చెప్పి పర్మిషన్ ఇవ్వటం, అప్పుడు ఈయనని విడిచిపెట్టడం, ఆ పందుల గుంపులోకి పోవటం. ఇదంతా చూసేసరికి జనాలకి పిచ్చెక్కుతూ ఉంది. ఎందుకని? యూదుల కల్చర్ కాదు అది, యూదుల ట్రెడిషన్ కాదు. మొట్టమొదటిసారిగా కొత్త దాన్ని చూస్తూ ఉండేసరికి అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? ఇదేదో కొత్త బోధలాగుందే అంటున్నారు. కొట్టండి చప్పట్లో. ఇదంతా ఏంటంట? ఇదేదో కొత్త బోధగా ఉంది. అసలు ఈ దెయ్యాలను ఎలా కొడుతుంది, దెయ్యాలతో ఈయన మాట్లాడిన దెయ్యాలు అటు నుంచి పోవటమేంది, పోయేవాళ్ళు కూడా నేను పందుల గుంపులోకి పోతానంటేంది, అక్కడి నుంచి పోవటమేంది. పోయిన తర్వాత ఈ మనిషి మళ్ళీ సెటరేట్ అయిపోయిన తర్వాత ఈయన ఆ గెరాసీనుల ప్రాంతంలో బాగయ్యి ఎలా బాగయ్యాడని ఒక సాక్ష్యం చెప్పుకుంటా ఆ యేసు గురించి చెప్పటం ఏంటి? కొత్త బోధగా ఉందా లేదా? అంతకుముందు మనుషులు పట్టడం అనే కల్చర్ ఉందా? లేదు. కొత్తగా స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది అది? యేసుక్రీస్తు ఎంట్రీతో యూదుల కల్చర్లో ఒక కొత్తది స్టార్ట్ అయింది. అందుకే జనాలు ఏమైపోయారంటే అర్థం చేసుకునే లోపు దాన్ని అపార్థం చేసుకుని యేసుక్రీస్తు అని తిట్టారు. అర్థమవుతుందండి? కాబట్టి ఈరోజు మన సబ్జెక్ట్ కంక్లూజను బయల్జెబూలుగా మారాడు.
బయల్జెబూలు ఎవరో? దెయ్యాలకు అధిపతి. ఎవరికి, ఏ దేశంలో కల్చర్ ఇది? ఫిలిస్తీన్ల దేశంలో కల్చర్. ఫిలిస్తీన్లు ఎవరో? ఫిలిస్తీన్లు ఎవరో? సముద్ర జనం. ఎవరి నుంచి వచ్చారు వాళ్ళు? కఫ్తోరీల నుంచి వచ్చారు. ఈ కఫ్తోరీలు ఎక్కడి నుంచి వచ్చారు? మిస్రాయిం నుంచి వచ్చారు. మిస్రాయిం ఎక్కడి నుంచి వచ్చాడు? హాము నుంచి వచ్చాడు. హాము నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఎవరో? నల్లోడు. హాము నుంచి వచ్చినటువంటి జనం ఆఫ్రికా ఖండం మొత్తం ఆక్యుపై చేశారు. అలాగే ఆసియా ఖండంలో సముద్రం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా ఆక్యుపై చేశారు. అర్థమవుతుందండి? ఇలా బైబిల్ దగ్గరికి పోయి పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి మనం ఎక్కడికి వచ్చామంటే బయల్జెబూలుగా మారి, ఆ బయల్జెబూలు మనుషులు పట్టడం అనేది వస్తే దానిని యేసుక్రీస్తు వారు ఎలా ఖండించాడనే సెన్సేషన్ మాటను ఇదే మార్కు సువార్తలో మనం చదివి ముగించుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం ఆఖరి మాటగా మనం చదివి ముగించుకుందాం. యేసుక్రీస్తు వారు ఇచ్చే కౌంటర్ మామూలుగా ఉండరు. మార్కు సువార్త 3వ అధ్యాయం 22 నుంచి కంటిన్యూషన్గా చదువుకుంటూ వెళ్ళిపోదాం. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తమ యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతానును ఎలా వెళ్ళగొట్టును? కొట్టండి చప్పట్లో. యేసుక్రీస్తు వారి పాయింట్ వేస్తే మెంటల్ ఎక్కిపోవాలి జనాలు. దెయ్యాలకు అధిపతి చేత దెయ్యాలను వెళ్ళగొట్టానవే. ఇప్పుడు దెయ్యాలు అధిపతి దెయ్యాలను ఎందుకు వెళ్ళగొడతాడు? లాజిక్కా కాదా? అందరు చెప్పండి, లాజిక్కా కాదా? లాజిక్కా కాదా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, ఈ ఫ్రెండ్ పోయి ఆ ఫ్రెండ్కి ద్రోహం ఎందుకు చేస్తాడు? యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ డైలాగ్ వాళ్ళకి మెంటల్ ఎక్కేసింది. ఎవరికి? శాస్త్రులు ఎవరైతే వచ్చారో, యేసుక్రీస్తు వాదించడానికి వచ్చారో, సింగిల్ డైలాగ్ అంతే. ఒకవేళ దెయ్యాల అధిపతి చేత నేను పోగొట్టానా నువ్వు అనుకో, కాసేపు అనుకో. పోగొట్టింది ఎవరిని? దెయ్యాల. పోగొట్టింది ఎవరి చేత? దెయ్యాల అధిపతి చేత. ఇప్పుడు దెయ్యాల అధిపతి ఏమనుకుంటాడు? దెయ్యాల సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటాడు. కానీ ఆయన ఎందుకు పోగొడతాడు? పోగొడతాడా అని చెప్పేసరికి వాళ్ళకి మెంటల్ ఎక్కిపోయింది. ఎవరికి? పండితులుగా పిలువబడుతున్నటువంటి శాస్త్రులకు పిచ్చెక్కిపోయింది. 23వ వచనం నుంచి మరొకసారి. అప్పుడు ఆయన వారిని తమ యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతానుని ఎలాగో వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినట్ల ఆ రాజ్యము నిలువనేరదు. తనంతట తానే రాజ్యాన్ని కూల్చుకుంటాడా? ఎవరైనా సరే, బుద్ధున్నవాడు ఎవరైనా సరే తన రాజ్యాన్ని తనే కూల్చుకుంటాడా? పోనీ ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు మీద కూర్చున్న నువ్వు ఆ చెట్టు కొమ్మలు నువ్వే నరుక్కుంటావా? బుద్ధున్నవాడు ఎవరు నరుక్కోడే? అంటే ఎంత లాజికల్గా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. అది యేసుక్రీస్తు వారి స్టైల్. ఎవరి స్టైల్ అండి అది? ఎవరి స్టైల్ అండి అది? యేసుక్రీస్తు వారి స్టైల్. 26వ వచనం, సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడినట్ల వాడు నిలవలేక కడతేరును అని చెప్పి యేసుక్రీస్తు వారు కౌంటర్ ఇచ్చి అరే నాయనా, ఇది దెయ్యాలతో వెళ్ళగొట్టింది కాదు. దేవుడు శక్తితో మొట్టమొదటిసారిగా ఒక ఫుల్ పవర్ నేను మాత్రమే ప్రారంభించినటువంటి ఒక కొత్త పవర్ అది. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు. యేసు అంటున్నాడు ఏమని? నేను నాతో స్టార్ట్ అవుతున్నటువంటి కొత్త ప్రక్రియ, నాతో స్టార్ట్ అవుతున్న కొత్త ప్రక్రియ బయల్జెబూలుతో పోగొట్టేది కాదు. బయల్జెబూలు వచ్చి నాలో పూని నేను వాళ్ళని నిలగొట్టేది కాదు అని చివరి ఫినిషింగ్ని మోస్ట్ సెన్సేషన్ మాటను మనం చదువుదాం. 29వ వచనం 28 నుంచి చదువుదాం. సమస్త పాపములను మనుషులు చేయి దూషణలన్నీయో వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడు క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. అర్థమవుతుందా లేదా? ఆయన ఏమని చెబుతున్నాడు? నేను అపవిత్రాత్మ పట్టినోడిని కాదు, బయల్జెబూలు పట్టినోడిని కాదు. ఎవరిని నేను బాప్తిసం పొందినప్పుడే ఎవరు వచ్చారో? పరిశుద్ధాత్మ పావురం వలె దిగొచ్చి పరిశుద్ధాత్మతో చేస్తున్నా నేను.
ఒరిజినల్గా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ ఉందే, ఈ పరిశుద్ధాత్మతో నేను చేస్తున్నా. నువ్వు బయల్జబూల్ అని చెప్పి నాలో ఉన్న పరిశుద్ధాత్మను దూషిస్తావా? బయల్జబూల్ అని చెప్పి ఎవరిలో ఉన్న పరిశుద్ధాత్మ? నాలో ఉన్న పరిశుద్ధాత్మను దూషిస్తావా? పరిశుద్ధాత్మను కనుక దూషిస్తే క్షమాపణ ఉందా లేదా? లేదు. పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు 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 అని చెప్పి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి కౌంటర్ సూపర్ కౌంటర్. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో కూడా, యూదులలో కూడా దెయ్యం పట్టడం అని ఒక కార్యక్రమం స్టార్ట్ అయ్యింది మొట్టమొదటిసారి. ఈ దెయ్యం పడితే దాన్ని వెళ్ళగొట్టే ప్రక్రియ అది ఎవరు స్టార్ట్ చేశారో? యేసుక్రీస్తు స్టార్ట్ చేశారు. యేసుక్రీస్తు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులు కూడా చెబుతున్నాడు. మార్కు సువార్త 16 అధ్యాయం 16, 17, 18 వచ్చిన కంటిన్యూస్గా చదువుదాం. ఎవరైనా చదవండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టు. చాలండి. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదు. ఇప్పుడు దాకా దెయ్యాలు వెళ్ళగొట్టింది ఎంతమంది? ఒకళ్ళే, 1 and only 1. ఎవరైనా? యేసు. ఇప్పటి నుంచి ఇదే యోధా జాతి ప్రజలు ఇశ్రాయేల్ దేశంలో కూడా వాళ్ళు మాయ చేశారు. ఎవరో నిజంగా పట్టింది 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 అని చెప్పి ఒక పూనకాలైన ఒక సీన్ వాళ్ళు ఏం చేశారు? అమాయకత్వంలో చెప్పారు. కానీ యేసు వచ్చిన తర్వాత నిజంగానే దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ఇక నుంచి శిష్యులతో చెబుతున్నాడు ఏమని? మీరు కూడా ఏం చేస్తారు? నా నామమున దెయ్యములను వెళ్ళగొడతారు. నా నామమున దెయ్యాలను వెళ్ళగొడతారు అని అంటే బయల్జబూల్ వలన కాదు. బయల్జబూల్ కాదు. ఎవరి వలన? యేసుక్రీస్తు వలన. యేసునామంలో దెయ్యాలు పోవాలి. ఎందుకని? దెయ్యం పట్టడం అనే ఒక సబ్జెక్ట్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫోక్లో స్టార్ట్ చేశారే కానీ నిజంగా వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టిన సందర్భాలే లేవు. అర్థమవుతుందండి? ఫిలిస్తీన్లు స్టార్ట్ చేశారు కానీ నిజంగా జరిగిన ఒక్క సంఘటన కూడా లేదు. కానీ పాపులర్ కల్చర్ మాట్లాడుకుంటూ ఉంటారు. మన దగ్గర కూడా పూనకాలు వచ్చినాయి ఏం చెప్పి వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారని ఫోక్ కల్చర్ కోకొలలుగా చెప్పుకుంటారు. కానీ పూనకాలు బట్టి వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కడు కూడా సత్యం ఉండదు. ఉండిద్దా? అది ఫేక్. అది ఫేక్. మరి ఒరిజినల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది? యేసు ఎంట్రీ ఇచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు, పరిచర్య స్టార్ట్ చేశాడు, దెయ్యాలను వెళ్ళగొట్టడమే కాకుండా ఇదిగో మీ అందరికీ నా పవర్ ఇస్తున్నాను, యేసు నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టాను, ఫుల్ పవర్ ఇచ్చేసి. అర్థమవుతుందండి? ఇది బయల్జబూల్ యొక్క కథ. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచండి. దీని మీద డౌట్లు ఏమైనా ఉంటే అడగండి, తీర్చుకుందాం. డౌట్లు ఏమైనా ఉంటే 2 నిమిషాల పాటు పాలు గారు ఏమైనా ఉంటే అడగండి. యోహాన్ గారు డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. ఫాస్ట్ గారు, సుధీర్ గారు. సో క్రిస్టల్ క్లియర్ ఉంది కాబట్టి మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క సెషన్ మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, చెప్పబడిన మాటలను దీవించండి, ఆశీర్వదించండి. బైబిల్లో ఉన్న ఈ గొప్ప సంగతులను గొప్పగా ధ్యానం చేసి మీ బిడ్డలందరికీ ప్రభా అర్థమయ్యేటట్టుగా మీరు బోధించారు. వినటువంటి మాటలను బాగా నేర్చుకుని అర్థం చేసుకుని ప్రపంచం మొత్తానికి మీ బిడ్డలు చాటి చెప్పున్నట్లుగా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన ప్రతి దైవజనులకి వాళ్ళ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.